Okay. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदां सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधर वासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भगवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरद्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्रह्मण्याय देवाय गो ब्राह्मणाय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो ओम विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हुकुम करोति वाचनं पंगुं लंघयेत् गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं। हरे कृष्ण हरे कृष्ण।
Hare Krishna. So let's see the class. హరే కృష్ణ ప్రభుజీ నమస్తే. నమస్తే అమ్మా లక్ష్మీ మాతాజీ, ఎలా ఉన్నారమ్మా? బాగున్నానండి, నమస్తే అండి. సరే, మన క్లాస్కి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ నుంచి ఒకసారి ముందుకు వెళ్దాము. ఇది సెషను. హరే కృష్ణ గురువు గారు. అమ్మా రమాదేవి మాతాజీ, ఎలా ఉన్నారమ్మా? జాయిన్ అయ్యానండి, బాగున్నాండి. బాగున్నారా? ఈ రోజు పద్మ గారి క్లాస్ లేదండి. ఈ రోజు పద్మ గారి క్లాస్ లేదా? ఓకే ఓకే ఓకే. ఈ రోజు రేపు కూడా, రేపు ఎప్పుడు ఉండదు, ఈ రోజు కూడా లేదు, నిన్న లేదు. ఓకే ఓకే ఓకే. సో మరి అందుకే మీరు ఆ గ్రూప్ లో కదా, ఏమా మీరు నెంబర్ ఇచ్చారు కదా, అది ఫోన్ చేశానండి. ఓకే 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 ఓకే. అది ఫోన్ నెంబర్ అండి, అది నా ఫోన్ నెంబర్ అమ్మా, అది నా ఫోన్ నెంబరే. నేను ఇప్పటికే క్లాస్ స్టార్ట్ అయిపోవడం వల్ల నేను ఎత్తలేదు, మా మిస్సెస్ ఎత్తాను. వాట్సాప్ నెంబర్ వేరే అండి అది. అదేనమ్మా, వాట్సాప్ నెంబర్ కూడా అదే, వాట్సాప్ నెంబర్ కూడా అదే. ఆవిడ పెట్టారు, అది ఇంకో నెంబర్ వచ్చింది అందుకంటున్నాను. ఓకే ఓకే, అవును, ఆవిడ తన ఫోన్ నుంచి పెట్టారు. ఓకే ఓకే అండి. సరే, హరే కృష్ణ. సో మనము 4 సెషన్స్ కంప్లీట్ చేసుకున్నాము. 5వ సెషన్ లో ఉన్నాము. 5వ సెషన్ లో 2 అంశాలు ఉంటాయి. గురువు అంటే ఎవరు, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటి, 2 విషయాలు కలిపి ఒక సెషన్ కింద ఉంటుంది. 4 స్తంభాలు, మన ధర్మానుకున్న 4 స్తంభాల గురించి 2వ సెషన్ లో మాట్లాడతాము. మనము క్రిందటి వారము గురువు అంటే ఎవరు అనేది చూసాము, ఫస్ట్ సెషన్ అది చూసాము. సో అందులో సెకండ్ భాగం చూద్దాం. సో ఇది ఒక్కసారి జస్ట్ క్విక్ గా రివైజ్ చేసుకుందాం. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎలా పొందాలి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి మనకి సరైన గురువు అవసరము. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి సరైన గురువు ఎందుకు అవసరం అంటే, మనం ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మనం జ్ఞానాన్ని పొందితే అది ఆధ్యాత్మిక జ్ఞానం అవ్వదు. ఆధ్యాత్మిక జ్ఞానం అది ఎవరి దగ్గర ఆ జ్ఞానం ఉందో వాళ్ళ దగ్గర నుంచే పొందాలి. ఇది ఎలాగంటే, మనం సైన్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి తెలుగు పాఠం లెక్కల పాఠం చెప్పమంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, ఇది అంతే. మనం ఎవరిని పడితే వాళ్ళని గురువుగా స్వీకరించి మనం దాన్ని బట్టి ఆధ్యాత్మిక జ్ఞానం మనకు వస్తుంది అనుకుంటే అందులో పొరపాటే. ఎందుకంటే మనం ఈరోజు గురువు అన్న పదం చాలా లూజ్ గా వాడే పదం కింద అయిపోయింది. చాలా సింపుల్ గా వాడేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మనకంటే ఒక మంచి విషయం చెప్పిన ఎవరినైనా మనం గురువు అని పిలుస్తున్నాము. అలా అంటే ఇంతమంది గురువులు ఉండకూడదా, గురువులు ఉండొచ్చా అనేది పక్కన పెడితే, అంటే ఒక్కొక్క విషయం నేర్చుకోవడానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ కావాలి. మనం ఒక పర్టికులర్ అంశం నేర్చుకోవడానికి, వంట నేర్చుకోవడానికి సరైన వంట తెలిసిన వ్యక్తి అయి ఉండాలి. అట్లాగే మనం లెక్కలు నేర్చుకోవడానికి సరిగ్గా లెక్కలు తెలిసిన వ్యక్తి అయి ఉండాలి. అలాగే మనం భగవంతుని భక్తి నేర్చుకోవడానికి అవతల వ్యక్తి ముందు భగవంతుని భక్తుడై ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. మనం భక్తి గురించి ఒక యోగా గురువుని వెళ్ళి అడిగితే ఆయన యోగా చెప్పగలడు కానీ భక్తి గురించి ఏమి చెప్పలేదు. ఏమండి, అవుతుంది కదండి. ఈరోజు మనకి ఇండియాలో మంచి యోగా నేర్చుకోవాలి అంటే ఎవరు సార్? బాబా రామ్దేవ్, లేకపోతే అలాగే ఇంకో అటువంటి పేరున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం యోగా నేర్పమని అడిగితే ఆయన యోగా నేర్పగలుగుతారు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆధ్యాత్మిక చింతన గురించి మార్గం అడిగితే ఆయన నేర్పలేడు. నిజానికి ఆయన చేయాల్సిన పని ఏమిటి? నేను కాదు ఆధ్యాత్మిక చింతనకి సరైన వ్యక్తి, ఆ ఆధ్యాత్మిక చింతనకి సరైన వ్యక్తి వేరే ఉన్నారు అని చెప్పి వాళ్ళ దగ్గర పంపించగలగాలి. సో మన బాబా రామ్దేవ్ గారి గురించి పక్కన పెట్టి వేరే వాళ్ళ వ్యక్తుల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఎలాగవుతుందంటే, ఒకే వ్యక్తి అన్ని చెప్పేస్తున్నారు. వాళ్ళే చెప్పేస్తారు, ఆధ్యాత్మిక చింతన వాళ్ళే చెప్పేస్తారు, భగవంతుని ఎలా పూజించాలో ఎలా చెప్పేస్తారు, భగవంతుని భక్తి మార్గం ఎలా వెళ్ళిపోవాలో వాళ్ళే చెప్పేస్తారు. అండ్ పైగా ఎలా అవుతుంది అంటే, మీరు భక్తి ఉండడానికి భగవంతుని తెలుసుకోవాల్సిన అవసరం లేదు, భగవద్గీత చదువుకోవాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోతున్నారు. సో అటువంటి వ్యక్తులను గురువుగా స్వీకరించుకున్న ఏంటి అంటే, ఇటువంటి వ్యక్తిని గురువుగా స్వీకరించడం వల్ల ప్రాబ్లం ఏంటి? మనం ఎటువంటి వ్యక్తిని గురువుగా స్వీకరించాలి? మనం అసలు గురువుని ఎందుకు స్వీకరించాలి? నాకు ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఈ చక్రంలోంచి బయట పెట్టి నన్ను భగవంతుని దగ్గరికి తీసుకెళ్ళగల సత్తా ఉన్న వ్యక్తిని మనం గురువుగా స్వీకరించాలి. లేకపోతే మన గురువు అవసరమే ఉంది. మనం ఏం చెప్పుకున్నాము? మన జీవిత లక్ష్యం ఏంటి? మానవునిగా పుట్టిన వ్యక్తికి ఉండవలసిన ఏకైక లక్ష్యం వేరొకటి కాదు. వేరొకటి 10-15 లక్ష్యాలు ఉండకూడదు. అంటే మీరు మామూలుగా జీవించడానికి లక్ష్యాలు కావాలేమో, కానీ జీవితం యొక్క పరిపూర్ణత పొందాలి. మానవ జీవితం యొక్క పరిపూర్ణత అంటే మన సనాతన ధర్మము, మన శాస్త్రము చెబుతున్నది ఏమిటి అంటే, ఒకే ఒక లక్ష్యం. ఆ ఒకే ఒక లక్ష్యం ఏమిటి?
భగవంతుణ్ణి చేరుకోవడము. సో దానికోసం మన గురువు కావాలి. వేదశాస్త్రానుసారము వేదాలు చెప్తున్న పద్ధతి ప్రకారం అన్ని జన్మల్లోనూ ఉత్తమమైన జన్మ మానవ జన్మలో చేయాల్సిన కర్మలు ఉంటాయి, చేయడానికి అందులో డౌట్ లేదు. ఆ కర్మలు చేయడం కోసం మనకి లక్ష్యాలు ఉండాలి, అందులో డౌట్ లేదు. కానీ మన అంతిమ లక్ష్యము, చరమ లక్ష్యము ఏమిటి? మృత్యు జన్మ చక్రంలోంచి బయటపడడం మాత్రమే. మృత్యు జరా చక్రంలోంచి జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలోంచి బయటపడడం. దీనిని తీసుకెళ్ళగలిగిన వ్యక్తిని మనం గురువుగా, దాంట్లోంచి మనల్ని బయటకు తీసుకొచ్చే వ్యక్తిని మనం గురువుగా స్వీకరించాలి. అంటే ఆ గురువు మనల్ని అక్కడికి తీసుకెళ్ళగలగాలి. అట్లాంటి దీంట్లో మనం సరైన గురువుని తీసుకోలేకపోతే ఏమవుతుందంటే, ఆ గురువు ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తాం మనం. ఈ జన్మ అయిపోయిన తర్వాత ఆ గురువు ఆత్మని మనం వేరొకరిని ఫాలోవర్స్ గా మనం స్వీకరిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళతో పాటు మనం వెళ్తాం. వాళ్ళు అసురలోకానికి వెళ్తే వాళ్ళతో పాటు మనం అసురలోకానికి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు దేవతాలోకానికి వెళ్తే మనం వాళ్ళతో పాటు దేవతాలోకానికి వెళ్తాం. వాళ్ళు వైకుంఠానికి వెళ్తే మనం వాళ్ళతో పాటు వైకుంఠానికి వెళ్తాం. సో వాళ్ళకి ఆ సత్తా ఉందా లేదా అన్నది మనం మొట్టమొదట చూసుకోవాల్సిన విషయం. ఆ సత్తా ఉందా లేదా అంటే వేదం ఏం చెబుతుందో, వేదం ప్రకారం వాళ్ళు నడుచుకుంటున్నారా, వేదం ప్రకారం వాళ్ళు మసులుకుంటున్నారా, వేదం ప్రకారం వాళ్ళ జీవితాన్ని వెలిబుచ్చుతున్నారా వాళ్ళు. ఇవి నేను ఈ రోజు గురువు, రేపొద్దున వెకేషన్ లో ఉంటాను, రేపొద్దున నేను గురువుని కాదు. రోజుకో పద్ధతిలో ఉండరు. దానికోసం మనం ఏదో ఒక సాంప్రదాయాన్ని పట్టుకోవాలి, ఏదో ఒక సాంప్రదాయం నుంచి గురువుని స్వీకరించాలి. ఇవి మనంతా మనం ఎవరు గురువు అని ప్రశ్నించుకోవడానికి చెప్పుకోదగ్గ లక్షణాలు. ఇవన్నీ మనం లాస్ట్ వీక్ చూస్తామమ్మా. మళ్ళీ కొంత గురువు తాలూకు విషయాల గురించి చర్చించుకుని ఎందుకు గురువు అవసరమో చూస్తాము. ఎందుకంటే మనంతా మనం నేర్చుకోవడానికి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ప్రత్యక్షంగా చూసి నేర్చుకోవడానికి మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అనుమాన ప్రమాణంతో లిమిటేషన్స్ ఉన్నాయి. కేవలం శబ్ద ప్రమాణంతోనే సాంప్రదాయం నుంచి వచ్చి నేర్చుకోవడమే ఈజీ పద్ధతి అని మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాము. లోపాలన్నీ డిస్కస్ చేసాము. మళ్ళీ మనము ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఏ గుణంలో ఉన్నాము, ఏ కోశలో ఉన్నాము ఆ రోజు అన్న దాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి మనము దానికి మన గుణాన్ని సత్వగుణంలో నిలబెట్టగలిగే విషయాలు చేస్తూ ఉండాలి. మన గుణాన్ని సత్వగుణం నుంచి శుద్ధ సత్వగుణంలోకి తీసుకెళ్ళగలిగే వ్యక్తిని మాత్రమే మనం గురువుగా స్వీకరించాలి. మనం ఏ కోశలో ఉన్నామో అన్న దాన్ని బట్టి మనం ఒక విషయాన్ని అర్థం చేసుకుంటాం. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక జ్ఞానమయ కోశలో ఉండేలాగా ఉంచే మనం ఎప్పుడు మన చుట్టూరు ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ఇంకా గురువు గురించి లక్షణాలు చెప్పుకుని కొన్ని విషయాలు చెప్పుకున్నాం. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఆధ్యాత్మిక జీవితంలో ఉండే 3 రకాల గురువుల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. వర్త్మ ప్రదర్శక గురువు, శిక్షా గురువు, దీక్షా గురువు, వీళ్ళు 3 గురించి మాట్లాడుకున్నాం. మన అంతిమ లక్ష్యం ఏంటి? ఇంతసేపు నేను చెప్తుంది దీక్షా గురువుని మనం ఫాలో అవుతాము. ఆయన్ని మనం గురువుగా స్వీకరిస్తాము కాదు, ఆయన మనల్ని శిష్యుడిగా స్వీకరించేలాగా మనం ఆయన దగ్గర మసులుకుంటాము. అప్పుడు ఆయన మనం శిష్యునిగా స్వీకరించినప్పుడు మనం ఆ దీక్షా గురువు ఆజ్ఞని పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. సో ఆ గురువుకున్న లక్షణాలు మళ్ళీ మనం చెప్పుకొచ్చాము. గురువు సాంప్రదాయాల్లో గురువుకుండే గుణాలు ఏమిటి? గురువు ఎప్పుడు శాస్త్రాల్లోంచే మాట్లాడతాడు. అతను ఎప్పుడు శాస్త్రంలోంచి తన సొంత వ్యాఖ్యానాన్ని సృష్టించాడు. ఎవరైనా సరే శాస్త్రంలో అలా ఉంది కానీ నా ఉద్దేశం ఏమిటంటే అంటూ మొదలు పెట్టారు అనుకోండి, వాళ్ళని మనము గురువుగా స్వీకరించడానికి మరొకసారి ఆలోచించాలి. ఎందుకంటే శాస్త్రంలో ఉన్నది ఫాలో అవుతూ ఉంటేనే మనము చివరికి లక్ష్యాన్ని చేరుకుంటామా లేదా అన్నది క్వశ్చన్ మార్క్. అందులోని శాస్త్రంలోని మళ్ళీ గురువు దాన్ని ఇంటర్ప్రిటేట్ చేసేసి చెప్తూ ఉంటే మనం అస్సలు భగవంతుడు చెప్పిన మాటని మనం పక్కదావలోంచి వెళ్ళిపోతున్నట్టే. భగవంతుడు చెప్పిన మాటని మనము లెక్క చేయవాళ్ళం అవుతాము. అలాగే ఇంకా గురువు ఉండే లక్షణాలు ఏంటి? గురువు సమయము, ప్రదేశం, పరిస్థితుల మీద ఆధారపడి సంపూర్ణ జ్ఞానాన్ని వెల్లడిస్తాడు. భక్తి యొక్క నియంత్రణ సూత్రములపైనే గురువు ఎప్పుడు రాజీ పడడు. పరిశుభ్రత, దయ, నిజాయితీ, తపస్సు, ఈ 4 అంశాల గురించి, ఈ 4 అంశాలు మళ్ళీ మనం నెక్స్ట్ టార్గెట్ లో మరింత డీటెయిల్ గా చూస్తాము. సో ఒకసారి గురువు ఇద్దరు శిష్యులకి, ఒక శిష్యుడికి ఎక్కువ జ్ఞానం చెప్పాడు, ఒక శిష్యుడికి తక్కువ జ్ఞానం చెప్పాడు అనిపిస్తుంది. కానీ
అది వాళ్ళు స్వీకరించగలిగిన దాన్ని బట్టి గురువు జ్ఞానాన్ని బోధిస్తారు. ఎంత స్వీకరించగలరో దాన్ని బట్టి గురువు జ్ఞానాన్ని బోధిస్తారు. అంటే గురువు ఎప్పుడు కూడా సమయము, ప్రదేశము, పరిస్థితులపై ఆధారపడి సంపూర్ణ జ్ఞానాన్ని వెల్లడిస్తాడు. కానీ ఆ జ్ఞానములోని సొంత కవిత్వము, సొంత ఆలోచన ఉండదు. శాస్త్రం చెప్పిన జ్ఞానాన్ని అవతల వ్యక్తి గ్రహించే శక్తిని బట్టి, ఆ అక్కడుండే పరిస్థితులను బట్టి ఆయన నిర్ణయించి చెప్తూ ఉంటారు. అట్లాగే ఒకసారి మ్యూట్ చేస్తున్నాను. హరే కృష్ణ ప్రభు. ప్రభు ఐ మేడ్ యు కో-హోస్ట్ ప్రభు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. గురువు ఎల్లప్పుడూ దేవుని భక్తి సేవలో నిమగ్నమై ఉంటాడు. భగవంతుని ఎలా ఆరాధించాలో గురువు తన శిష్యులకు బోధిస్తాడు. అంటే ఇప్పుడు మనం నా మట్టుకు వస్తే మేము ఇస్కాన్ లో ఉంటున్నామా, ఇస్కాన్ లో చూస్తే నాకు గురువు ఏం చెప్తున్నారు, రోజు నువ్వు 16 రౌండ్స్ చాంటింగ్ చేయాలి, రోజు నువ్వు పొద్దున్నే లేచి దేవుడికి ఇట్లా సుప్రభాత సేవ చేయాలి, ఇట్లాగా ఆయన దేవుడికి పడుకోబెట్టాలి, ఇట్లాగ నువ్వు దేవుడికి నైవేద్యం పెట్టాలి, ఇట్లా ప్రసాదం స్వీకరించాలి, నువ్వు ఈ ధర్మాలను ఫాలో అవ్వాలి అని నాకు చెప్తున్నారు. కానీ ఆ ధర్మాల్ని ఆయన కూడా ఎల్లవేళలా పాటిస్తూ ఉంటారు. గురువు అన్నవారు ఆయన చేసేది ఒకటి, తన శిష్యుల చేత చేయించేది ఒకటి అయి ఉండదు. ఎప్పుడు కూడా తను చేసేది, శిష్యుల చేత చేయించేది, రెండిట్లోని ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. అదేమిటి? దేవుని పైన భక్తి యొక్క సేవ. అందులో ఇంకా కాంప్రమైజ్ ఉండదు. గురువు ఇది ఏంటంటే కంపెనీ లాగా కార్పొరేట్ వ్యవహారం లాగా ఉండదు. మేనేజర్ ఒక పని చేసి శిష్యుడు ఒక పని చేసేలాగా ఉండదు. గురువు దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మన పద్ధతి, మన సాంప్రదాయం నిర్దేశించిన సూత్రాలు ఇవి, నేను ఇవి ఫాలో అవుతున్నాను, నువ్వు ఇవి ఫాలో అవ్వాలి. ఆ పైన గురువు ఇంకేమైనా వేరే కార్యక్రమాలు చేస్తూ ఉండొచ్చు. గురువు ప్రీచింగ్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. తను మాత్రం శిష్యుడికి చెప్పిన ప్రతిదీ తను కూడా ఫాలో అవుతూ ఉంటారు. అది మనం గ్రహించాల్సిన విషయం. ఈరోజు గురువులు శిష్యులు వాళ్ళ ఫాలోవర్స్ చేత రకరకాల పనులు చేయించుకుంటూ వాళ్ళు వేరే పనులు చేసుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మనం పట్టుకుని కూర్చుంటే మనము గోలోకం కాదు కదా, వైకుంఠలోకం కాదు కదా, భూలోకంలో ఉండే స్థావరాన్ని కూడా మనం కోల్పోయిన వాళ్ళు అవుతాం. గురువు తన శిష్యులకి దేవుని యొక్క గుర్తులను వెల్లడిస్తాడు. తనను తాను ఎప్పుడూ దేవునిగా ప్రకటించుకోడు, లేదా అతన్ని దేవుడిగా గుర్తించడానికి కూడా ఎవరిని అనుమతించాడు. తను కూడా ఎప్పుడు కూడా తను దాసాది దాస సేవలోనే ఉంటాడు. నేను భగవంతుని యొక్క సేవకులకి సేవకుడిని, నేను భగవంతుని సేవకుడిని కాదు, ఆయన భక్తులకు సేవకుడిని, ఆయన భక్తుల సేవకులకు సేవకుడిని అన్న భావనలో ఉంటాడు. ఎప్పుడైనా ఎవరైనా సరే నేను దేవుడితో సమానము, నన్ను దేవుడిగా పూజించండి అన్న వ్యక్తిని గురువుగా స్వీకరించడానికి వీలు లేదు. భగవంతుడు వేరు, దేవుడు వేరు, భగవంతుడు వేరు, దేవతలు వేరు, గురువులు వేరు, శిష్యులు వేరు. ఇట్లాగా మనము అర్థం చేసుకుని మనం గురువుల్ని ఎంచుకోవడంలో చూసుకోవాలి. గురువు భగవంతునికి స్వచ్ఛమైన భక్తుడు. గురువు బ్రహ్మచారిని పాటించి తన శిష్యులకు ఇంద్రియ నియంత్రణ గురించి నిర్దేశిస్తాడు. మనం ఇది భగవద్గీతలో మళ్ళీ చదువుకుంటాము. ఇంద్రియ నియంత్రణ ఎంతో అవసరము. అయితే ఇంద్రియ నియంత్రణ అంత సామాన్యము కాదు, అంత సులభము కాదు. అందువలన గురువు బ్రహ్మచర్యాన్ని పాటించి తన శిష్యుల్ని ఇంద్రియాలని ఎట్లా నియంత్రించాలో నిర్దేశిస్తాడు. మనం లాస్ట్ వీక్ త్రిగుణాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ విషయాలు చాలా మటుకు చర్చించాం. సో మనం ఇంద్రియాల్ని నియంత్రించలేము, కానీ వాటిని నియంత్రించే ప్రయత్నాన్ని ఎట్లా చేయాలో గురువు చెప్తారు. గురువు తన శిష్యులకి మోక్షం అందించి భగవంతుని వద్దకు తీసుకెళ్లే బాధ్యతని తీసుకుంటాడు. మోక్షం అందించి అంటే గురువు తీసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన బాధ్యత ఏంటి? తన శిష్యుడిని భగవంతుని దగ్గరికి తీసుకెళ్లగలడం. అట్లాగనే ఇంకా మిగతా గుణాలు. గురువు దేవాది దేవుని మాత్రమే తన ప్రభువుగా భావిస్తాడు. మరియు ఏ దేశ నాయకుడినైనా ధనవంతుడైనా కూడా ఎవరైనా కూడా అతడిని
ఆ విషయంలో భగవంతుడిని ప్రభువుగా భావించే విషయంలోని ఎటువంటి కాంప్రమైజ్ ఉండకుండా భగవంతుడిని మాత్రమే అత్యంత దేవాది దేవునిగా స్వీకరించి అతడిని మాత్రమే తన నాయకుడిగా, అతన్ని మాత్రమే అత్యంత గొప్ప వ్యక్తిగా స్వీకరించి అతనిని మాత్రమే పూజిస్తారు. గురువు అష్టాంగయోగ గురువు లేదా తత్వవేత్త కాదు. గురువు తన శిష్యులకి భక్తి యోగ అనగా భక్తి సేవను బోధిస్తారు. అష్టాంగ యోగా చేసి చెప్పే వాళ్ళని గురువులుగా స్వీకరించకూడదా అంటే స్వీకరించవచ్చు. వాళ్ళని అష్టాంగ యోగ గురువులుగా స్వీకరించండి. అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి మనము భక్తి నేర్చుకుంటున్నాము అనుకుంటే అది అపోహ మాత్రమే. అట్లాగే ఎటువంటి యోగా అయినా సరే, ఏ యోగా స్వీకరించినా అది అల్టిమేట్ గా భక్తి యోగాలో కన్వర్జ్ అవ్వాలి. అది అల్టిమేట్, చివరికి అది భక్తి యోగా దగ్గర ఎండ్ అవ్వగలగాలి. ఎండ్ అవ్వలేకపోతే అది మనం చేసుకుంటున్న వేరొక ప్రయత్నం నేర్చుకునే వేరొక కళ అవుతుంది తప్పితే భగవంతుడిని దగ్గరికి తీసుకెళ్లే కళ కింద మాత్రము అవ్వదు. బాడీ రిలాక్సేషన్ పనికొస్తుంది, ఇంకో ఆనందం కోసం పనికొస్తుంది తప్పితే ఆనందమయ కోశలోకి తీసుకెళ్ళడానికి మాత్రం పనికిరాదు. అలాగే గురువు శిష్యులని భక్తుల సేవలో, దేవాది దేవుని సేవలో, కష్టాలున్న జీవులకి దైవజ్ఞానాన్ని బోధించే పనిలో నిమగ్నపరుస్తారు. ఎటువంటి గురువు ఎప్పుడు కూడా భక్తులకి, తన శిష్యులకి భక్తి జ్ఞానం వైపు జనాలకి ఎలా తీసుకువెళ్ళాలో ఆ మార్గం వైపు తీసుకువెళ్ళేలాగా వాళ్ళని ట్రైన్ చేస్తారు. ఎవరు శేషు ప్రభు ఎవరు చెయ్యెత్తారు? క్వశ్చన్ ఉందండి. హరే కృష్ణ. శేషు గారు చెయ్యెత్తారు, క్వశ్చన్ ఉందండి. మీరు మ్యూట్ లో ఉన్నారండి, మాట్లాడేటైతే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సాధారణ ప్రజల ఆకర్షణ పొందడానికి గురువు ఎప్పుడు చౌకైన అద్భుతాలు చేయరు. గురువు యొక్క నిజమైన అద్భుతం భౌతిక కలుషితమైన హృదయాన్ని భక్తి మార్గంలోకి మార్చడమే. గురువు తాలూకా మెయిన్ ప్రయోజనం ఏమిటంటే, మెయిన్ యాక్టివిటీ ఏమిటంటే భక్తి మార్గంలోకి తీసుకువెళ్ళడాన్ని మాత్రమే ఆయన ఆయన తీసుకోవాల్సిన అత్యంత బాధ్యత. శాస్త్రాల్లో పేర్కొన్నట్లుగాను గురువు భగవంతుడిని ఆరాధిస్తారు. ఇంకే గురువు మళ్ళీ భగవంతుడిని తనకిష్టం వచ్చినట్టు ఆరాధించడు. వేదంలో ఎట్లాగుందో భగవంతుని పూజ ఎట్లా చేయాలో కూడా మనకి శాస్త్రం చెబుతుంది. ఆ శాస్త్రంలో పేర్కొన్నట్లుగా మాత్రమే గురువు పూజిస్తారు. గురువు దేవాది దేవుని కృప ఉందని గొప్పగా చెప్పుకునే తత్వవేత్తగా వెల్లడించడు. అతను సాంప్రదాయంలో గురువులకి నిత్య సేవకుడు. ప్రతి గురువు కూడా ఆయన గురువుకు శిష్యుడే. అతను గురువుకి ఎటువంటి శిష్యుడు? నిత్య సేవకుడు అన్న భావంతో మాత్రమే శిష్యరికం తీసుకుని సేవ చేస్తూ ఉంటారు. అతను తన యాజమాన్యాన్ని వేద విజ్ఞానం మీదే ఎప్పుడు చూపుడు. అంటే ఈ వేదం తన సొంతం అన్న భావంలో ఎప్పుడు ఉండడు. భగవంతుడు మనకి ఇచ్చిన మార్గం. ఏం మార్గం అది? ఆయన్ని చేరుకోవడానికి ఉపయోగపడే మార్గం. గురువు అందరికీ దాన ధర్మాలు చేసేవాడో లేదా ఆరోగ్య వైద్యుడో కాదు. తప్పిపోయిన జీవులకి ఆధ్యాత్మిక చైతన్యాన్ని పునరుద్ధరించడము అతని ప్రధాన లక్ష్యము. అంటే మనం ఈరోజు మళ్ళీ మనం మాధవ సేవ అన్న డిస్కషన్ లోకి వచ్చేస్తుంది. ఇది అట్లాగే చేసిన వాళ్ళు, మానవ సేవ చేసిన వాళ్ళలో తప్పేమీ లేదు. అటువంటి వాళ్ళు మనం గురువులుగా మనం తీసుకోవడం కాదు. ఆధ్యాత్మిక సేవ చేసిన వాళ్ళకి మాత్రమే, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పునరుద్ధరించడానికి సేవ చేసిన వ్యక్తులు మాత్రమే మనం గురువులుగా స్వీకరించాలి. ఎందుకని అటువంటి గురువులు మాత్రమే మనల్ని సంపూర్ణ భక్తి మార్గం వైపు తీసుకెళ్ళగలరు. అది మనకి కావాల్సిన అంతిమ లక్ష్యము. ఇదంతా లాస్ట్ వీక్ చూసాము, ఇక్కడ ఆపాము. మనము ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎలా పొందాలి, గురువు అంటే ఎవరన్నా చూసాము. ఆధ్యాత్మిక జీవితంలో 4 స్తంభాలు ఏమిటి, 4 సూత్రాలు ఏమిటి? ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన 4 సూత్రాలు, అవి శౌచము, తపస్సు, ఈ 4 సూత్రాల గురించి మనము మళ్ళీ చూద్దాం. ఇక్కడ దాకా ఏం క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ముందుకెళ్దామా? అన్మ్యూట్ చేసుకోగలుగుతారు కదమ్మా? అన్మ్యూట్ చేసుకోగలరు కదా గురూజీ? ప్రణీత గురూజీ. గురూజీ, ఒక్కసారి అన్నమయ కోశ అవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఇంకొకసారి? లాస్ట్ వీక్ చూసాం కదమ్మా అది. అవును గురూజీ, ఇంకొకసారి అంటే ఇంతకు ముందు ఒకటి ప్రవచనం విన్నాను.
ఓకే దాంట్లో వేరే రకంగా చెప్పారు. అది మీరు చెప్పింది ఒకలాగా ఉంది. చెప్పండి అమ్మా, మీకు ఎలాగ అర్థమైందో చెప్పండి చూద్దాం. అంటే వాళ్ళు చెప్పింది ఏమంటే అన్నమయ కోశ అంటే మనము ఏదైతే ఆహారాన్ని స్వీకరిస్తామో దాని ద్వారా ఇప్పుడు మనం భగవంతుని పెడతాం కదా గురూజీ, ప్రసాదం పెడతాం కదా, పెట్టినప్పుడు అది మనకి ఫస్ట్ అన్నమయ కోశ అంటే మనము జీర్ణించుకోగలుగుతాము. ఆ స్వామికి పెట్టిన తర్వాత ప్రసాదం అనేది జీర్ణించుకోగలుగుతాము. తర్వాత జ్ఞానమయ కోశ అంటే అంటే ఇప్పుడు మనం దేవుడికి పెట్టిన తర్వాత ఆ జ్ఞానాన్ని అనేది కేవలం దేవుడి గురించి మాత్రమే మనము ఇచ్చేసుకోవాలి అలా చెప్పారు. అదే భాగవతం లోపల ఒక సెషన్ వింటున్నాను, వాళ్ళ అలాగా చెప్పారు. అంటే వాళ్ళ గురువులు ఎలా చెప్పారో ఆ రకంగా చెప్పారు. ఇంకొకసారి నాకు అంటే ఇప్పుడు మీరు చెప్పిన కాంటెక్స్ట్ లో తప్పేమీ లేదమ్మా. ఓకే, ఈ 4-5 కోశలు ఏంటంటే అది మన స్థితిని చెప్తుంది. మన స్థితిని చెప్తుంది. మనం ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు లేదా ఒక ఆలోచన చేస్తున్నప్పుడు, డెసిషన్ కంటే ఒక ఆలోచన చేస్తున్నప్పుడు మనము కేవలము బయటగా బాహ్యంగా ఉన్నది అన్నమయ కోశ అంటే కేవలము ఆ తిండి దృష్టిలో అక్కడ పోషించుకునే దగ్గరే ఆగిపోతే మన స్థితి అది అన్నమయ అంటే మన ఆలోచన అక్కడే ఉండిపోయింది అనుకోండి. ఈ రోజు ఏమి తినాలి, ఏమి సంపాదించాలి, ఓకే, దానికోసం కాలాన్నంతా వృధా చేస్తున్నాం. వృధా చేయడం అనట్లేదు, కాలాన్నంతా గడుపుతున్నాం. ఎందుకంటే బతకడానికి భోజనం చేయాలి, తినాలి, తిండి సంపాదించుకోవాలి. అది సంపాదించుకోవడం కర్మ చేయాలి. అది అక్కడ అది కేవలము జిహ్వ దగ్గరే, నాలుక దగ్గరే వదిలేసేమో అనుకోండి, అక్కడే ఉండిపోయి అక్కడ ఉంటే అది అన్నమయ కోశలో మన స్థితి అంతా కూడా ఇప్పుడు అన్నమయ కోశలో ఉన్నట్టు. అంటే ఒక్కొక్క స్థితి అన్నమాట. అది ఒక స్థితి, ఒక ఆలోచన విధానం, ఒక ఆలోచన స్థితి. అర్థమైంది. ఓకే, నెక్స్ట్ స్టేట్ మనము దానిని అది ఈ అన్నం ఏం జరుగుతుంది, లోపలికి వెళ్ళి ప్రాణాన్ని నిలబడుతుంది కదా. ప్రాణం అంటే ఏమిటి, నేనంటే ఎవరు, ఆత్మ, ఈ ప్రాణం, దీని గురించి ఆలోచన మొదలు పెట్టినప్పుడు ఓకే మన స్థితి కేవలం సంపాదన దగ్గరే, ప్రాణం శరీరాన్ని నిలబెట్టుకోవడం దగ్గరే ఉండిపోతే అది అన్నమయ స్థితి కాదు. దీని మించి ఈ శరీరం మించి ప్రాణం ఉంది, ప్రాణము ఆత్మ, ఆ స్థాయిలో ఆలోచన మొదలు పెడితే అది ప్రాణమయ కోశలో మన ఆలోచన విధానం ఉంది. అది కాకుండా ఇంకొంచెం ముందుకెళ్ళి జ్ఞానమయ కోశలోని, అవును కదా, నాకు నీ శరీరాన్ని మించి నేను అన్నం తింటున్నాను, శరీరం నిలబడుతుంది, శరీరం నిలబడడం వల్ల ప్రాణం పోషించబడుతుంది, ప్రాణం పోషించడం అన్నది ఏం జరుగుతుంది అని ఇంకొక నిమిషం ఆలోచించి, అసలు ఈ ప్రాణం ఏమిటి, శరీరం వదిలేసిన తర్వాత ప్రాణం ఎక్కడికి వెళ్తుంది, ఇటువంటి విషయం ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు అది జ్ఞానమయ కోశలోకి ఉన్నట్టు. జ్ఞానమయ కోశలో మన స్థితి ఉన్నట్టు. అది కాకుండా ఆ జ్ఞానం కాస్త అది విజ్ఞానమయ కోశలోకి వెళ్ళినప్పుడు మనం స్థితప్రజ్ఞత్వము, అరే ఈ శరీరము, ఈ ఆత్మతత్వం నాకే కాదు ప్రతి జీవిలోనే ఉంది, ఆ జీవికి నాకు సంబంధం ఏమిటి, నాకు ఆ జీవికి తేడా ఏమిటి, ఈ విజ్ఞాన స్థితిలో వెళ్ళినప్పుడు భగవంతుడిని అర్థం చేసుకోవడం ప్రతి దాంట్లోని భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు విజ్ఞానం అంటే 5 కోశాల్లో కూడా భగవంతుడు ఉన్నాడు, లేడని చెప్పడానికి వీల్లేదు. తిండి దగ్గర భగవంతుడు ఉన్నాడు, అది ప్రసాదం స్వీకరిస్తున్నాము, అది అక్కడ మనం భగవంతుని పెడుతున్నాము. అయితే అక్కడితో వదిలేకుండా ఈ భగవంతుడికి ఆత్మకి ఉన్న సంబంధాన్ని వెతుకుతున్నాం, ఆ భగవంతుడికి ప్రాణానికి ఉన్న సంబంధాన్ని వెతికితే ఆలోచన స్థితిలో ఉన్నదంతా ప్రాణమయ కోశలోకి వస్తుంది. కాదు, ఈ ఆలోచన స్థితి ఈ జ్ఞానమయ కోశలోకి ఎప్పుడు వెళ్తామంటే దాన్ని ఎప్పుడైతే మనం ప్రశ్నిస్తున్నామో, అతతో బ్రహ్మ జిజ్ఞాస అంటారు సార్, మనం ఎప్పుడైతే దాన్ని ప్రశ్నించడం మొదలు పెడుతున్నామో, అవును అసలు ఈ ఆత్మ ఏమిటి, నేనేమిటి, నా స్థితి ఏమిటి, నా దీని వలన ఉపయోగం ఏమిటి, నేను ఈ స్థితిలోంచి బయటికి రావడానికి ఏంటి, జన్మ మృత్యు జరా వ్యాధి చక్రాన్ని మనం అర్థం చేసుకుంటున్నామంటే అది అన్నమయ కోశంలో ఉండగా అది అర్థం కాదు. ప్రాణమయ కోశంలో ఉంటే కొంతవరకు తెలుస్తుందేమో, కనీసం జ్ఞానమయ కోశంలో ఉంటే అవును కదా ఇది కూడా ఇంపార్టెంట్ విషయమే అన్న విషయం దగ్గరికి వెళ్తాం. దీని నుంచి బయటపడే మార్గం ఉందా, అవునా ఉందా, ఎక్కడుంది, భాగవతంలో ఉందా, నన్ను తెలుసుకొని అన్న దగ్గరికి వెళ్ళేసరికి అది పరీక్షిత్ మహారాజ్ ఆ విజ్ఞానమయ కోశంలో ఉన్నాడు. భాగవతం వింటున్నంతసేపు ఆయన ఆ జ్ఞానమయ కోశం నుంచి విజ్ఞానమయ కోశంలోకి వెళ్ళాడు. ప్రశ్నించేది జ్ఞానమయ కోశం, మనోమయ కోశ. అక్కడ నుంచి దాన్ని ఆ ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కోవడం విజ్ఞానమయ కోశ. ఆ సమాధానాలు తగ్గ జీవితాన్ని పొంది భగవంతుడితో బంధం ఏర్పరచుకున్న కోశ ఆనందమయ కోశలో జరుగుతుంది. అంటే ఒక్కొక్క స్టేజ్ కదా గురూజీ, మనం ఒక్కొక్క స్థాయి
ఒక్కొక్క స్థాయి ఆనందమయ స్థాయి. కోశ అంటే ఇంకా అవును, మనిషి దేవుడితోని బంధం ఏర్పరచుకోవడం చివరి అంటే చివరి బంధం ఏర్పరచుకోవడం అనేటంటమ్మా, బంధం ఏర్పరచుకున్న తర్వాత వచ్చే అనుభూతిలో ఉండే స్థాయి ఆనందమయ కోశ. ఆనందమయ అది చివరి కోశ. అది చివరి కోశ. చివరి స్థాయి. ఇప్పుడు ఆ నిమిషము మీరు ఇప్పుడు మీకు నేను మీకు గులాబ్ జామ్ చాలా ఇష్టము, అవును. గులాబ్ జామ్ ఓకే. తీసుకొచ్చి ఇచ్చాను, మీరు చాలా ఆతృతంగా తిన్నారు దాన్ని. ఓకే, ఆనందం ఆతృతగా తిన్నారు, చాలా ఆతృతగా తిన్నారు. ఇంకో వ్యక్తి దాన్ని, అవునా అండి గులాబ్ జామ్ తెచ్చారండి, చాలా థ్యాంక్స్ అండి. ఇంకో వ్యక్తి గులాబ్ జామ్ ఏముంది అంటే, ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దానిగా రియాక్ట్ అవుతారు దానికి. కరెక్ట్ గురించి కరెక్ట్. అందువలన అది వాళ్ళు ఏ కోశలో ఉన్నారో దాన్ని బట్టి రియాక్ట్ అవుతారు. అందుకే మీకు ఒక ఆనందమయ కోశంలో ఉన్న వ్యక్తి, భగవంతుడా నాకు గులాబ్ జామ్ ఎందుకు పంపించావయ్యా, నువ్వు కూడా తిన్నావా, నాకు మాత్రమే పంపించావా అన్న ఆనందంలో ఉండుతుంటారు. ఆ స్థితి వేరు, ఆ స్టేజ్, ఆ స్థాయి, ఆ స్థితి. మనము ఏ కోశలో ఉన్నామో దాన్ని బట్టి మనం ఒక విషయాన్ని అర్థం చేసుకుంటాం. మనము ఈ 5 కోశలో మనం ఏ కోశలో ఉన్నామో మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి కదా గురూజీ. మనం ఏ కోశలో ఉన్నామో అని మనం అర్థం చేసుకోవడం కాదమ్మా. అంటే మనం ఎప్పుడు కూడా ఆనందమయ కోశలోకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అది ఓవర్ నైట్ అయిపోదు. ఓవర్ నైట్ ఎప్పుడైతే మనము ఆ ప్రాణమయ కోశ, జ్ఞానమయ కోశ, విజ్ఞానమయ కోశలకు వెళ్ళగలుగుతామో, విజ్ఞానమయ కోశలకు వెళ్ళగలిగి ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించి భగవంతునితో బంధం ఏర్పరచుకుంటామో అప్పుడు ఆనందమయ కోశలకు వెళ్ళాలి. థ్యాంక్ యూ గురూజీ. ఏమా కొంత క్లారిటీ వచ్చిందా? క్లారిటీ వచ్చింది గురూజీ, చాలా కరెక్ట్, బాగా చెప్పారు గురూజీ, బాగా చెప్పారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు గురూజీ. నమస్తే అమ్మా. ఇంకెవరికి ఏం క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? హరే కృష్ణ సార్, ముందుకు వెళ్ళిపోదాం. సో ఇవన్నీ చూస్తాము, ప్రత్యక్ష ప్రమాణం గురించి, అనుమాన ప్రమాణం, సప్త ప్రమాణము. ఓకే, ఈ వర్తమ ప్రదర్శక గురువు, శిక్షా గురువు, దీక్షా గురువు తేడా అర్థమైంది కదమ్మా అందరికి? ఆధ్యాత్మిక జీవితం గురించి సమాచారం ఇచ్చే వ్యక్తి వర్తమ ప్రదర్శక గురువు. ఓకే, అలాగే శిక్షణ గురువు. గురువు సాంప్రదాయం నుండి గుణాలన్నీ కూడా చూసాం మనము. సో సో ఒక 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 విషయం ఏమైనా జరగాలి అంటే, ఒక భారతదేశం ఉందనుకోండి, ఆ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది ఏమా. అట్లాగే ప్రతి క్లాస్కి ఒక సబ్జెక్టు సిలబస్ అంటూ ఉంటుంది. ఓకే, అయితే వీటన్నిటికీ కూడా బేసిక్ గా ఒక ఫండమెంటల్ విలువ అన్నది ఉండాలి. అంటే ఒక కంపెనీ నిలబడుతుంది, ఒక కంపెనీ ఒక విధంగా నిలబడ్డది. ఇప్పుడు ఒక కంపెనీ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ తీసుకున్నాం అనుకోండి. ఇలాంటి కంపెనీలు మైక్రోసాఫ్ట్ పెట్టిన నాడు కొన్ని వేల కంపెనీలు పెట్టుంటారు అదే సంవత్సరంలో, కానీ ఒక కంపెనీయే ఎందుకు అంత పాపులర్ అయింది? లేదు, అంత అన్ని రకాల కాలానికి నిలబడగలిగింది అంటే దానికి ఉండే విలువలే దానికి ఆధారం. అంటే వాళ్ళు ఆ పనిని కొంత ఫండమెంటల్ గా వాళ్ళకుండే ప్రిన్సిపల్స్ ని బట్టి ఆ కంపెనీ నిలబడుతుంది. ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ లేనిదే ఏ కంపెనీ కూడా నిలబడదు. అంటే నేను చెప్పేది ఏంటంటే, మనము ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళాలి అంటే దానికి కొన్ని ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏమిటి, ఎటువంటి ఫౌండేషన్ ఏమిటి, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికి మనకి బేసిక్ గా కావాల్సిన కొన్ని సూత్రాలు, ఆ ఫౌండేషన్ ఏంటి అన్నది ఇవాళ చూద్దాం. మీరు ఏదైనా వృత్తిలో చేరడానికి అర్హత అవసరమా లేదా? ఒక వ్యక్తి టీచర్ గా అవ్వాలి అంటే ఓ స్కూల్ వాళ్ళు క్వశ్చన్ చేస్తారా, ఈ టీచర్ అవ్వడానికి ఈవిడ చేసిన ట్రైనింగ్ ఏంటి, ఏం నేర్చుకున్నారు, బిఎడ్ చేశారా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, కొత్తగా వస్తున్నారు అంటే బిఎడ్ కనీసం వీళ్ళు డిగ్రీ చేశారా, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారా, ఒక లా ప్రాక్టీస్ చేద్దామంటే వీళ్ళకి లా చదువుకున్నారా లేదా, అలా ప్రతిదానికి ఒక అర్హత ఉంది. అట్లాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా వెళ్ళడానికి అర్హత అవసరమా లేదా?
అవసరం కేవలము నేను జీవిస్తున్నాను కాబట్టి నేను భగవంతుడిని అర్థం చేసేసుకుంటాను, భగవంతుడు నాకు అర్థమైపోతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి మీద ఒక నిర్వచనం ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. కానీ వాళ్ళకి అర్హత ఉందా లేదా? మనం ఒక వ్యక్తిలో ఒక గురువుగా స్వీకరించే వ్యక్తులని అర్హత చూడాలి. ఒక శిష్యునిగా ఒక ఆధ్యాత్మిక మార్గంలో వెళదాము అనుకోవడానికి మనం ఎటువంటి అర్హతలు సంపాదించుకోవాలి, మనకున్న అర్హత ఏమిటి, ఇవి మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఇవాళ మిగతా సెకండ్ హాఫ్ ఆఫ్ ద డిస్కషన్ ఈ రెండు విషయాల గురించి మనం ఆలోచించుకుంటాం. గురువు తాలూకా అర్హత విషయాలు, శిష్యుని తాలూకా మన అర్హత విషయాలు. ఆల్రెడీ కొంత డిస్కస్ చేసాము. మరేంటి 3 గుణాలు 5 కోశలకి భిన్నంగా కాదు, 3 గుణాలకి త్రిగుణాలకి అతీతంగా శుద్ధ సత్వగుణం వైపు ఉండగలగాలి. ఆ శుద్ధ సత్వగుణంలో అలాగే ఆనందమయ కోశంలోకి వెళ్ళి ఆ స్థితిలో ఆలోచించగలగాలి అన్నది మనం చెప్పుకొచ్చాము. అట్లాగా మనం కొన్ని అర్హతల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ అర్హతల వలన ఏం జరుగుద్ది? భక్తియుక్త సేవలో భగవంతుడిని నిత్యము కొలిచే మార్గాన్ని అన్వేషణే మనం చేస్తున్న పని. ఈ భగవద్గీత చదువుకున్నా, భాగవతం చదువుకున్నా, మాతాజీ చెప్పినట్టు ఒక ఉపన్యాసం ఉన్నా, వేరొక ప్రవచనం విన్నా, దాని వలన కావలసింది ఏకైక లక్ష్యం భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గం వెతుక్కోవడమే. భగవంతుని చేరుకోవడానికి మీరు చేసే సాధనకి అది ఉపయోగపడుతుందా లేదా, ఇవన్నీ చాలా క్షుణ్ణంగా ఆలోచించుకుని క్షుణ్ణంగా మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయాలు. నేను ఈరోజు ఒక కొత్త పాయింట్ నేర్చుకుంటున్నాను, ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాను. దానివల్ల ఏం జరుగుతుంది? దానివలన నాకు కొత్త విషయం తెలుసు అని చెప్పి మనం భుజం తట్టుకుని మరింత షోల్డర్ వెడల్పు చేసుకుని బతుకుతున్నామా, లేదా ఆ విషయాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టు జీవితాన్ని మలుచుకోలేకపోతే తెలుసుకున్న ప్రతి కొత్త విషయము కూడా మీకున్న జ్ఞానానికి మరింత జ్ఞానాన్ని యాడ్ చేస్తుంది తప్పితే జ్ఞానము వలన భగవంతుడిని చేరుకోలేము. భగవంతుడిని చేరుకోవడానికి ఏకైక మార్గము భక్తి మాత్రమే. ఆ జ్ఞానము భక్తికి తోడవ్వకపోతే, జ్ఞానము మీరు సంపాదించిన బ్యాంక్ బ్యాలెన్స్ లో నుండి బ్యాంక్ డబ్బులు ఎలాగుంటాయో అట్లాగే జ్ఞానము కూడా మీ దగ్గర ఉంది అంతే. మీకున్న 4-5 జతల బట్టలతో పాటు ఇంకో 5వ జత బట్ట ఎంత ఉపయోగమో మీకున్న జ్ఞానానికి మరి ఇంకొక ప్రవచనం వల్ల వచ్చిన తెలుసుకున్న కొత్త విషయము ఇంకొక కొత్త జత బట్టలు లాంటివే. ఈ జత కొత్త బట్టలు, ఈ ఎక్స్ట్రా 100 రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఏవి మీ వెంట రావు. ఏంటి మరి వెంట వచ్చేది ఏమిటి? ఆత్మతో పాటు కూడా వెళ్ళేది ఏమిటి? 3 విషయాలు మాత్రమే ఆత్మతో పాటు కూడా వెళతాయి. ఏమిటా 3 విషయాలు? మనసు, బుద్ధి, అహంకారము. అందులో జ్ఞానము లేదు. జ్ఞానము వలన మనసు శుద్ధపడితే, జ్ఞానము వలన బుద్ధి మంచి మార్గంలోకి వెళ్ళగలిగితే, జ్ఞానము వలన మోహము, బుద్ధి, జ్ఞానము, అహంకారము. జ్ఞానము వలన అహంకారాన్ని అణిచుకోగలిగితే, శరణాగతి పొందగలిగితే, ఆ 3 విషయాలు మాత్రమే మనల్ని ముందుకు తీసుకెళ్లి హెల్ప్ చేస్తాయి. ప్రేమతో కూడిన భక్తి ఉంటుంది, భక్తి ఉండాలి. కరెక్ట్. ఎవరో కృష్ణశాంతి గారు మెసేజ్ పెడుతున్నారు. ప్రేమతో కూడిన భక్తి ఉండాలి. కరెక్ట్. భగవంతుడిని ప్రేమించడం తప్పితే వేరొకటి మార్గం లేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం నేర్చుకున్నా అది ఆ మార్గంలోకి తీసుకువెళ్ళలేకపోతే మన సాధన చేయటనట్లే లేదు, సరైన సాధనలో లేనట్లే. అలాగా. సో ఈ అర్హతలు ఏమిటి? ఈ అర్హతకి కావాల్సిన మొదటి మెట్టు ఏమిటి? ఇవన్నీ ఇవాళ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఒక వృత్తిలో ఉన్న వారి నుంచి సేవలను అంగీకరించడానికి మీకు అంచనాలు ఉండవా? మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను మనల్ని ట్రీట్ చేయాలి అన్న భావంతో వెళ్తాం. ఒక లాయర్ దగ్గరికి వెళ్తే అతను మనకి న్యాయం జరిగేలా చూడాలి అన్న భావంతో వెళ్తాం. టీచర్ దగ్గరికి వెళ్తే మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి అని వెళ్తాము. ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్తే మన అంచనా ఏమిటి? మనల్ని వైకుంఠానికి తీసుకెళ్లే మార్గం ఆయన చూపించాలి, నన్ను భగవంతుని దగ్గరికి తీసుకెళ్లే మార్గం ఆయన చూపించాలి అన్న అంచనా ఉంటుంది కదా. అట్లాగే మెరుగైన సేవ అందించడానికి ప్రధాన విలువలు అవసరం కదా. ఒక సేవ అందించడానికి 2 డాక్టర్లు ఉంటారు. అందులో ఒక విలువలతో ఉన్న డాక్టరు దగ్గరికి మనం వెళ్తామా,
కేవలము డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తామా, విలువలతో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తాము. అట్లాగనే ప్రతి సేవకి కూడా కొన్ని విలువలు అవసరము. ఆ విలువలు ఏమిటి, ఎటువంటి గురువుకి ఆ విలువలు ఉన్నాయి అనేది కూడా మనం చూస్తాము. సరే, సో మతం అనగా మతపరంగా ఉండడం అంటే ఏంటి? ఇవాళ రేపు మతంలో ఉండడానికి, ఒక మతాన్ని నేను పర్టికులర్గా స్వీకరించానని చెప్పడానికి మనము విలువలు ఉన్నాయా లేదా అని ఆలోచిస్తున్నామా, నీతి అవసరమా ఉందా లేదా అని ఆలోచిస్తున్నామా, వాళ్ళ ప్రాథమిక సూత్రాలు ఏమిటి అనేది ఆలోచిస్తున్నామా, వాళ్ళు ఎటువంటి బాధ్యతలు తీసుకుంటున్నారు, వాళ్ళకి అసలు పునాది ఏమిటి, వీళ్ళకి ఉపాధ్యాయులు ఉన్నారా, వీళ్ళు ఏ సంస్థ నుంచి వస్తున్నారు, వీళ్ళకి గురువులు ఉన్నారా, ఇటువంటివి ఏవీ లేకుండా కూడా ఈరోజు మతం గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. మతము దేవుడి చేత చేయబడ్డది. దేవుని భక్తులకు ఉత్తమ లక్షణాలు ఉన్నాయి. అందువల్ల మతానికి భక్తికి ఉండే ఆ కనెక్టివిటీ పోయింది ఇవాళ రేపు. అర్థమవుతుంది కదమ్మా. మతం అనేది ఎందుకు క్రియేట్ చేయబడింది అంటే, మనుషుల్ని భక్తులుగా మార్చే ఒక మార్గం మతం ఇవ్వాలి. మనుషుల్ని భక్తియుక్త సేవ వైపు, భగవంతుని భక్తియుక్త సేవ వైపు తీసుకువెళ్ళే మార్గం అయి ఉండాలి. లేకపోతే ఆ మతం దానిని మనము స్వీకరించడంలో ఉపయోగం లేదు. ఓకే, మతం యొక్క వాస్తవిక అర్థం ఏమిటి అంటే, అది ప్రాచీన జ్ఞానం. ప్రాచీన జ్ఞానం అంటే మన శాస్త్ర జ్ఞానము అందులో ఉండాలి. ಅದಕ್ಕೆ నిజాయితీ గల గురువులు ఉండాలి. అందులో పరంపరంలోని సంస్థ అయి ఉండాలి. ఆ మతం అనేది మనం ఏదైనా ఒక దానిని ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళడానికి తీసుకువెళ్ళే మార్గం ఏదైనా సరే వాటికి ఉండాల్సిన లక్షణాలు, నీతులు మరియు బాధ్యతలు. వాళ్ళు నీతిమంతులై ఉండాలి, వారు బాధ్యతలు స్వీకరించగలగాలి. ఓకే, అట్లాగనే వినయ విధేయతలు కలిగి ఉండాలి. నీతి వినయం అవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి, వాళ్ళు పాటిస్తూ ఉండాలి, నలుగురిని పాటించగలిగేలాగా ఉండాలి. కరుణ సంరక్షణ ఉండి వీటన్నిటికీ కూడా తోడు ఏమి ఆశించని ప్రేమ. ఇటువంటి మన దగ్గర నుంచి ఎటువంటిది ఏమి ఆశించకుండా ప్రేమతో నిండి ఉండగలిగే లక్షణాలు ఉండే సంస్థలని, వ్యక్తులని మాత్రమే మనము గురువులుగా స్వీకరించగలం. కాదు, అటువంటి వ్యక్తులతో మాత్రమే మతం నిండి ఉండాలి అని చెప్పి భగవంతుడు ఆశించారు. కానీ ఈనాడు అట్లా ఉండటలేదు. దేవాది దేవుని రాజ్యానికి అనగా వైకుంఠానికి రావాలనుకునే వారి నుండి దేవుడు ఉత్తమ లక్షణాలను ఆశిస్తాడు. అర్థమవుతుంది కదమ్మా. సో మనం భగవంతుని వైకుంఠానికి వెళ్ళాలి అనుకుంటే మన నుంచి భగవంతుడు ఒక ఉత్తమ లక్షణాలని ఆశిస్తాడు. అంతే కదా. మీరు ఐఐటిలో జాయిన్ అవుదాం అనుకుంటే వాళ్ళకి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, వాళ్ళకి కొన్ని ఈ పరీక్ష పాస్ అవ్వాలి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఒక మంచి టీచర్ అవ్వాలంటే కొన్ని రెగ్యులేషన్. మనము వైకుంఠానికి భగవంతుని దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే భగవంతుడు కూడా మన నుంచి కొన్ని లక్షణాలను ఆశిస్తున్నాడు. మన నుంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా అని చూస్తున్నాడు. ఏంటి ఆ క్వాలిఫికేషన్స్? అటువంటి క్వాలిఫికేషన్స్ కొన్ని మనం ఇక్కడ చెప్పిన క్వాలిఫికేషన్ ఏంటి? ఇందాక ఎవరో చెప్పారు, ప్రేమతో కూడిన భక్తి కావాలి. భగవంతుని మీద ప్రేమతో కూడిన భక్తి కావాలి. మనకు మొదట్లో ఒక సెషన్లో అడిగారు, మీరు నాకు భగవంతుని చూపించగలరా? భగవంతుని చూసే లక్షణాలు ఉన్నాయా? భగవంతునికి మనకు అర్హత ఉందా? అర్హత కావాలి అంటే ఏమి చేయాలి? అర్హత సంపాదించాలంటే ఏమి చేయాలి? ముందు ఆయన భక్తుల నుంచి మనము భక్తి మార్గాన్ని నేర్చుకోవాలి. జ్ఞాన మార్గాన్ని నేర్పేవాళ్ళు కాదు, సోకాల్డ్ జ్ఞానాన్ని నేర్పేవాళ్ళు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. ఇదే జ్ఞానము, ఇది మీరు నేర్చుకోండి అని చెప్పగలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. భక్తులైన వాళ్ళు, ఎందుకంటే మనం వాళ్ళ వెంటపడి భక్తి నేర్చుకోవాలి. మనకి అంత ఈజీగా దొరకరు అటువంటి గురువులు, భగవంతుని భక్తులుగా. ఎందుకంటే వాళ్ళు మన అసోసియేషన్ వలన, మన సాంగత్యం వలన వాళ్ళు ఎక్కడ పడిపోతారో అన్న భయంతో వాళ్ళు భగవంతుని భక్తి మార్గంలో నడుచుకుంటూ ఉంటారు. కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తుల్ని మాత్రం మనం పట్టుకుని గురువులుగా స్వీకరించాలి. అటువంటి వ్యక్తి గురువులుగా ఎప్పుడు దొరుకుతారు? మనకి అర్హత ఉంది అన్న నిమిషము భగవంతుడే ఆ గురువును మన దగ్గరికి పంపిస్తాడు. అర్థమవుతుంది కదమ్మా. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనం భగవంతుని దగ్గరికి వెళ్ళడం కూడా అంత సులభ మార్గము కాదు. దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. దాని నుంచి భగవంతుడు మన దగ్గర నుంచి కొంత అర్హతని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అర్హత ఏమిటి అన్నది మనకి వేదం చెబుతుంది, శాస్త్రము చెబుతుంది.
దాన్ని నేర్పగలిగే గురువు ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకుని మనం నేర్చుకోవాలి. సో దానికోసం మతం అనేది క్రియేట్ అయింది. భగవంతుని స్వచ్ఛమైన భక్తులు ధర్మాన్ని అనుసరించి ఈ గ్రహాన్ని ఉత్తమ చక్రవర్తులుగా పరిపాలించారు. సో భగవంతుని ఇప్పుడు మనం ధర్మరాజుని చూసిన, పరీక్షిత్ మహారాజుని చూసిన, అలాగే ప్రహ్లాద్ మహారాజుని చూసిన, ధ్రువ మహారాజుని చూసిన, వీళ్ళందరూ కూడా ఈ ప్రపంచాన్ని, భూమండలాన్ని పాలించిన రాజులే. కానీ వీళ్ళందరూ కూడా భక్తులు. భగవద్గీతలో కూడా జనక మహారాజు గురించి వస్తుంది. ఒక సెంటెన్స్ లో చెప్తాడు, జనక మహారాజు ఎట్లాగ శాస్త్రాన్ని పాటిస్తూ తన భక్తుడిగా ఉండి తన ధర్మాన్ని, రాజ్యాధికార ధర్మాన్ని ఒక రాజుగా ఎట్లా పరిపాలించాడు. ఆ రాజులకుండే ఒక ఏకైక లక్ష్యం ఏమిటి? వాళ్ళ దగ్గర ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుని దగ్గరికి చేరడాలి అన్న కోరికతో ఉండేవారు. వాళ్ళు స్వచ్ఛమైన భక్తులు, ధర్మాన్ని అనుసరించి ఈ ప్రపంచాన్ని ఉత్తమ చక్రవర్తులుగా పరిపాలించారు. ఓకే, సో అటువంటి వ్యక్తుల్ని మనము ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే శ్రీమద్ భాగవతంలో ఏమని రాసింది చూద్దాము. అధోక్షుడైన శ్రీకృష్ణ భగవానుని ఏడ ప్రేమపూర్వకమైన భక్తియుక్త సేవని కలిగింపజేయనిదే మానవుల పరమ ధర్మమై ఉన్నది. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకు అట్టి భక్తియుక్త సేవ నిర్హేతుకము అవరోధకములై ఉండవలెను. ద సుప్రీం ఆక్యుపేషన్, అన్నిటికంటే అత్యున్నతమైన ధర్మం, ద సుప్రీం ఆక్యుపేషన్ ధర్మ ఫర్ ఆల్ హ్యుమానిటీ ఈస్ దట్ బై విచ్ men can attain to loving devotional service unto transcendental law. Devotional service must be unmotivated and uninterrupted to completely satisfy the self. So భగవంత్ ధర్మం అనగా ఏంటి అంటే ఎటువంటి విషయాన్ని ధర్మం అని భాగవతం చెప్తుందో చూడండి. అన్మోటివేటెడ్ అండ్ అన్ఇంటరప్టెడ్, నిర్హేతుకము అవరోధరహితమైన ఉన్న భక్తిని మనం అలవర్చుకోవాలి అని చెప్పి భాగవతం చెప్తుంది. సో మనం భగవంతుని భక్తి మార్గంలో వెళ్ళడానికి కండిషన్స్ ఉండడానికి వీల్లేదు. అన్కండిషనల్, అన్కండిషనల్ అనే కంటే అన్మోటివేటెడ్ అంటే భక్తికి మోటివేషన్ అన్నది ఉండకూడదు. అంటే భగవంతుడి నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి పూజ కాదు. అర్థమవుతుంది కదమ్మా? మళ్ళీ మనం డీటెయిల్డ్ గా 10వ అధ్యాయంలో చదువుతాము, 10వ సెషన్లో చదువుతాము. భగవంతుని ధామం అంటే వైకుంఠ లోకాలు చేరడానికి ఉండాల్సిన ఒకే లక్ష్యం ఏమిటి, ఒకానొక లక్షణం ఏమిటి? అతన్ని పూజించడానికి కారణం ఉండాల్సిన అవసరం లేదు. భౌతిక కారణం ఉండాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది కదమ్మా? సో భౌతిక కారణం లేకుండా భగవంతుని పూజించడం అంత సులభమా? ఈరోజు పరీక్ష పాస్ అవ్వాలని దేవుడికి దండం పెట్టుకో అన్నది మనం అలవాటు చేస్తున్నాం పిల్లలకి. ప్రతిరోజు దండం పెట్టుకోవాలి. పరీక్ష అన్నది చిన్న స్టెప్ మాత్రమే. అది మనం అలవాటు చేయనంత కాలము మనకి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఏదైనా ఊరికి వెళ్లే ముందు దేవుడికి దండం పెట్టుకో అని చెప్పి పంపిస్తాము. ప్రతిరోజు ప్రతి నిమిషము దేవుడికి దండం పెట్టుకోవాలి. ఏ కార్యం చేసే ముందైనా దేవుడికి దండం పెట్టుకోవాలి. అన్నం తినే ముందు దేవుడికి దండం పెట్టుకోవాలి, తిన్నది అరిగించవయ్యా అని. ఒక వయసు దాటిన తర్వాత తిన్నది అరిగితేనే ఆ రోజు గొప్ప ఘనకార్యం సాధించేమన్న స్థితికి వెళతాం మనం. సో అది భగవంతుడి ప్రార్థనలో ఎట్లాగా ఉండాలి? అన్మోటివేటెడ్ అండ్ అన్ఇంటరప్టెడ్. దానికి కారణం ఉండాల్సిన అవసరం లేదు. అన్ఇంటరప్టెడ్, దాన్ని ఏ స్థితిలోని ఆపాల్సిన అవసరం లేదు. ఏ స్థితిలోని భగవత్ ధ్యానాన్ని ఆపాల్సిన అవసరం లేదు. ఏ నిమిషంలోని కూడా భగవద్ ధ్యానాన్ని ఆపకుండా, ఏ కండిషను లేకుండా, ఎటువంటిది ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా భగవంతుని పూజ చేయటమే మానవ ధర్మముగా భాగవతం చెబుతుంది. అర్థమవుతుందమ్మా? సో మన ధర్మాన్ని అట్లా తీసుకెళ్ళగలే వ్యక్తిని మనం గురువుగా స్వీకరించాలి. సో ఈ ధర్మాన్ని ఎవరు సృష్టించారో మళ్ళీ దాన్ని భాగవతంలో ఇంకొక శ్లోకార్థంగా చూద్దాం. ధర్మము సాక్షాత్తుగా భగవంతుని చేత ఏర్పరబడిచినది.
పూర్తిగా సత్వ గుణస్థితులు అయినప్పటికీ మహోన్నత లోకమునకు చెందిన ఋషులు గాని, దేవతలు గాని, సిద్ధలోక ప్రధానులు గాని నిజమైన ధర్మమును ఎరుగుజాలరు. అయినచో అసురులు గూర్చి, సామాన్య మానవులు గూర్చి, విద్యాధర చరణుల గూర్చి వేరుగా తెలుపుతున్నది. ఇది ఈ ధర్మము భగవంతుడే రాశారు. నేను ఆరో అధ్యాయం 3వ శ్లోకం 6వ స్కందము 3వ అధ్యాయం 19వ శ్లోకం. ఇది ఎవరి సంభాషణ అన్నది నాకు కరెక్ట్ గా గుర్తులేదు, కానీ దీన్ని నేను అనుకోవడము పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నకి సుఖదేవ్ గోస్వామి చెప్తున్న సమాధానం. ధర్మం సాక్షాత్తుగా భగవంతుని చేతనే ఏర్పడ్డది. ఇది సత్వ గుణస్థితులైనప్పటికీ మహోన్నత లోకములో చెందిన ఈ విషయాన్ని, ధర్మం భగవంతుని చేత ఏర్పాడైంది అన్న విషయాన్ని మా దేవతలు, ఋషులు వంటి వ్యక్తులు, అంటే మన భూలోకానికి పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉంటాయి. పైనున్న ఉత్తమ లోకాలు, ఉద్యోలోకాల్లో ఉన్న వాళ్ళకు కూడా, వాళ్ళు సిద్ధులు కూడా, దేవతలు కూడా ఈ ధర్మాన్ని అప్పుడప్పుడు మర్చిపోతుంటారు, తెలుసుకోలేకపోతుంటారు. అట్లాంటిది ఇంకా రాక్షసులు, సామాన్య మానవులు, ఎంతో తెలివైన వాళ్ళు అయిన వాళ్ళు కూడా దీన్ని మానవులు, దానవులకి కూడా దీన్ని తెలుసుకోగలరు అని మనం ఎలా అనుకోగలము? ఎందుకంటే దేవతలు, ఋషులు వాళ్ళు కూడా భగవంతుని చేతనే ఈ ధర్మం ఏర్పాటుపడ్డది అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారు అని చెప్పుకొస్తున్నారు. మనం భాగవతంలో చాలా చోట్ల చూస్తాము. ఏంటి, దేవేంద్రుడు గోవర్ధనగిరి లీలలో కానీ, అలాగే ఇంకా బ్రహ్మ సంహిత లీలలో, బ్రహ్మ విమోహన లీలలో కానీ, ఇట్లాగా దేవత రాజైన దేవేంద్రుడు కూడా ఎట్లాగా భగవంతుడిని ఒక్కోసారి మర్చిపోయి వాళ్ళ అహంకారంతో వాళ్ళు చేసే చేష్టలు మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం భాగవతంలో. అది ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ధర్మాన్ని మర్చిపోతుంటారు. అలాంటిది మానవులుగా పుట్టిన మనం ఎంత అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు. మళ్ళీ భగవద్గీతలో చెప్పే మరొక 2 శ్లోకాలు చూద్దాం. మనం ధర్మానికి ఎలా దూరంగా వెళ్ళిపోతున్నామో ఈ 2 శ్లోకాల నుంచి చూస్తున్నాం. ఇంద్రియార్థముల గూర్చి ధ్యానించినప్పుడు మానవుడు వాడి పట్ల ఆసక్తిని పెంచుకును. అట్టి ఆసక్తి నుండి కామము ఉత్పన్నమవుతున్నది, కామము నుండి క్రోధము కలుగుచున్నది, క్రోధము నుండి అధిక మోహం ఉత్పన్నమవుతున్నది, అధిక మోహము నుండి స్మృతి భ్రమ కలుగుచున్నది, స్మృతి భ్రమతో బుద్ధి నశించుచున్నది, బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమును పడిపోవును. ఈ 2 శ్లోకాలు మనకి ఘంటసాల గారి భగవద్గీతలో కూడా ఈ 2 శ్లోకాలు చెప్తారు. మీరు వినుంటే చాలా చాలా ఎక్కువ సార్లు వస్తుంటుంది. సో మనిషి ఈ 3 విషయాలు ఇక్కడ ధర్మం అంటే ఏంటో తెలుసుకున్నాము. ఈ ధర్మం నుంచి దేవతలు కూడా ఎందుకు దూరంగా ఉంటున్నారు అంటే, వాళ్ళు కూడా ఒక్కోసారి అంత జ్ఞానులు, ఋషులు అయిన వాళ్ళు కూడా ఈ ధర్మాన్ని మర్చిపోతుంటారు. కేవలం మానవులుగా పుట్టిన వాళ్ళు మనం ఎంత అని చెప్పారు. అయితే మానవులుగా పుట్టిన వాళ్ళు మనం ఈ ధర్మాన్ని మర్చిపోవడానికి కారణం ఏమిటో ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. భగవద్గీతలోని అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన మాటలు ఇవి. ఇంద్రియార్థముల గురించి ధ్యానించినప్పుడు ఇంద్రియార్థముల గురించి ధ్యానించడం అంటే సింపుల్ వర్డ్స్, అర్థం అవ్వాలందరికీ. ఏంటి ఇంద్రియార్థాలు అంటే? ఇంద్రియ సుఖం గురించి, చక్కటి ఫుడ్ గురించి, కావాల్సిన టేస్ట్ గురించి, కావాల్సిన మంచం మీద పడుకోవడం కానీ, ఇలా మనం భోగాలు, ఇంద్రియ భోగాలు, మానసిక భౌతిక భోగాల్లో ధ్యానించేటప్పుడు నాకున్న కారు కంటే ఇంకా మంచి కారు కావాలి, నాకున్న దీనికంటే ఇంకా గొప్పది కావాలి, నా కొడుకు ఇంకా గొప్పవాడైపోవాలి, ఇంకా గొప్పవాడైపోవాలి, ఇంకా సంపాదించాలి, నా అల్లుడు ఇంకా సంపాదించాలి. ఇటువంటిదంతా ఇంద్రియానందం. ఏమిటి? దీని వలన నేను ఇంకా అది అనుభవించగలను, ఇది అనుభవించగలను, ఇంకా భౌతిక సుఖాన్ని అనుభవించే కోరిక వలన, ఆ ఆసక్తిని పెంచుకోవడం వలన మనం ధర్మానికి దూరంగా వెళ్తున్నాం. అట్టి ఆసక్తి నుంచి కామం ఉత్పన్నమగును. ఎప్పుడైతే మనకి ఆసక్తి వస్తుందో, ముందు ఆసక్తిగా మొదలవుతుంది. మనం నడుచుకు వెళ్తున్నాము, పక్కన ఎవడో కారు మీద వెళ్తున్నాడు, అరే ఆ కారు బాగుంది కదా అన్నది ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ కాస్త నేను కారు కొనుక్కోవాలి ఏనాడికైనా అన్నది కామము. ఆ కామము నుంచి కారు కొనలేకపోతే అది క్రోధము కింద అవుతుంది. ఆ క్రోధము నుంచి మతి భ్రమిస్తుంది. మతి భ్రమించడం అంటే, మతి భ్రమించడం వలన ఏం జరుగుద్ది? మంచివాడికి మతి భ్రమిస్తే వాడు ఇంకా కష్టపడి పనిచేసి దాన్ని సంపాదిస్తాడు. చెడ్డవాడికి మతి భ్రమిస్తే ఇంకోటి చంపేసి దాన్ని సంపాదిస్తాడు. రెండిటి వలన ఉపయోగం లేదు.
అధిక మోహం నుంచి స్మృతి భ్రమ కలుగును. స్మృతి భ్రమ కలిగినప్పుడు స్మృతి భ్రమతో బుద్ధి నశిస్తుంది. ఏం బుద్ధి నశించింది? మంచివాడికి చెడ్డవాడికి ఇద్దరికి బుద్ధి నశించింది. ఏం బుద్ధి నశించింది? భగవంతునికి దూరం అయిపోతున్నారు. బుద్ధి నశించడం వలన భగవంతునికి దూరం అయిపోతుంది. ఇంకా ఇంకా సంపాదించడం అన్నది భగవంతుడి నుంచి దూరం తీసుకెళ్తుంది. చెడ్డవాడికి వాడు పూర్తిగా భగవంతుడి నుంచి దృష్టి దూరం అయిపోయి మానవుని కూడా వాళ్ళు గౌరవించట్లేదు. ఇంకా కష్టపడి సంపాదిద్దాం అనుకునే వ్యక్తి, లాస్ట్ వీక్ చూసాము, అది రజోగుణ లక్షణం అని. అటువంటి వ్యక్తి కూడా తప్పు లేదు. సామాన్య చట్ట ప్రకారం తప్పు లేదు. ఆధ్యాత్మిక చట్ట ప్రకారం, భగవంతుని చట్ట ప్రకారము దానివల్ల ఉపయోగము లేని కార్యము. అటువంటి బుద్ధి ఉపయోగము లేని కార్యము. దానివల్ల ఏం జరుగుతుంది? బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమును పడిపోతున్నాడు. సో ఆ కారు సంపాదించడం కోసము పడ్డ కష్టం వలన, దాన్ని అనుభవించుదాము అన్న మోహము వలన దానికోసము మళ్ళీ సంసార జీవితంలో పడుతున్నాడు. అది పూర్తిగా అనుభవించలేకుండా జీవితాన్ని అంతమైతే మళ్ళీ అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తుతున్నాడు. సంసార సాగరంలో పడిపోవడం అంటే మళ్ళీ 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 ఈ చక్రంలో ఉండిపోవడమే, మళ్ళీ 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 జన్మలెత్తుతూ ఉండడమే. అర్థమవుతుంది కదమ్మా? సో మనం ధర్మానికి దూరంగా ఎందుకు వెళ్తున్నామంటే ఇంద్రియ అర్థముల గురించి ధ్యానించడం వలన. అయితే ఇంద్రియ అర్థాల గురించి ధ్యానించకుండా ఎట్లా ఉంటాము? ఇంద్రియానందాన్ని పొందకుండా ఎట్లా ఉంటాము? ఇంద్రియానంద కోరికని నిగ్రహించుకోవాలా కాదు, దాన్ని ఎట్లా తీర్చుకోవాలా అన్నది మనకు భగవద్గీత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంద్రియానందాన్ని నిగ్రహించుకుంటున్నామా లేదా దాన్ని కోరికను తీర్చుకుంటున్నామా అన్నది ఇంపార్టెంట్ కాదు. వాటిని ఉండగా మనము ఎట్లాగా భగవంతుని ధామంలోకి చేరుకుంటున్నాము, భగవంతుని ఇందాక ఎవరో చెప్పెట్టినట్టు ప్రేమతో కూడిన భక్తియుక్త సేవ మార్గంలోకి ఎట్లా వెళుతున్నాము అన్నది మనం భగవద్గీత నుంచి నేర్చుకోవాల్సిన విషయము. దాన్ని మనకి సంపూర్ణంగా చెప్పగలిగే వ్యక్తుల్ని మనం గురువుగా స్వీకరించి అటువైపు వెళ్ళాలి. ఇంకా దీంట్లో మనకి ఏం చెప్తున్నారు? ఆధ్యాత్మిక యొక్క వేద స్తంభాలు. ఓకే, ఆ మార్గంలోకి వెళ్ళాలంటే మనకు కావాల్సిన లక్షణాల గురించి చెప్తున్నారు. 9 లక్షణాల గురించి చెప్తారు. శ్రద్ధ, విశ్వాసము. మనము ఈ మార్గంలో తీసుకున్న ఆధ్యాత్మిక మార్గం మీద ముందు శ్రద్ధ, 2 విశ్వాసము, 2 ఉండాలి. శ్రద్ధ, విశ్వాసం. శ్రద్ధ లేనిదే విశ్వాసం రాదు. ముందు మనం కనీసం ఆసక్తిని శ్రద్ధగా మనకి ఈ ఆధ్యాత్మిక చింతన వైపు వచ్చిన చిన్న ఆసక్తిని శ్రద్ధగా మార్చాలి. ఆ శ్రద్ధని దాని మీద సంపూర్ణ విశ్వాసంలాగా పెట్టుకోవాలి. అంటే మనం శరీరంలో ఆత్మ ఉన్నది అన్నది ఒక ఆలోచన అనుకుందాం. దానిని దానిని చూడలేం. భగవద్గీతలో మొత్తం చదివినా మనకి ఎక్కడ ఆత్మను ఎట్లా చూడాలో ఎక్కడ ఉండదు. ఆత్మదాలకు లక్షణాలు చెప్తారు. ఆత్మని ఛేదించలేము, మంట దానిని కాల్చలేదు, నీరు తడపలేదు, ఇవన్నీ చెప్తారు. కానీ మనకున్న కళ్ళతో ఆత్మను చూసే విషయం ఎక్కడ చెప్పరు. అది కొంతవరకు నమ్మకంతోనే వస్తుంది, అది విశ్వాసంతోనే వస్తుంది. ఎక్కడి నుంచి తెలుసుకుంటున్నాం ఆ విశ్వాసము? అది శాస్త్రం చెబుతుంది కాబట్టి మనం విశ్వసిస్తున్నాము. శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆ శాస్త్రము నుంచి మనం దాన్ని విశ్వసించాలి. అది ఫస్ట్ స్టెప్. దేన్ని విశ్వసించాలి? శాస్త్రాన్ని విశ్వసించాలి. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్దామన్న శ్రద్ధ రావాలి. ఈ 2 జరిగినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? సాధు సంఘ, భక్తులతో సాంగత్యము మొదలు పెట్టుకోవాలి. భక్తులతో సాంగత్యం వచ్చిన తర్వాత భజన క్రియ మొదలు పెట్టాలి. అప్పుడు మాత్రమే భక్తియుక్త సేవలో నిమగ్నం అవ్వగలుగుతాము. ఆ తర్వాత అనర్థ నివృత్తి వైపు వెళ్ళగలగాలి. మనకి అనవసరమైన విషయాల నుంచి దూరం జరుగుతూ ఉండాలి. మనకి అనవసర విషయాల గురించి దూరం జరుగుతూ ఉండాలి. మనకి చాలా మంది ప్రవచనకర్తలు కూడా చెప్తూ ఉంటారు, సచిన్ టెండూల్కర్ అంత గొప్ప ప్లేయర్ ఎందుకు అయ్యాడు అంటే అతను కేవలము ఏ బంతిని ఆడాలో కాదు, ఏ బంతి ఆడకూడదో కూడా తెలిసిన వ్యక్తి అని. అట్లాగా మనము భగవంతునికి భక్తులుగా ఉండాలి అంటే కేవలం ఏమి చెయ్యాలో కాదు, ఏమి చెయ్యకూడదు అన్న దాని మీద కూడా సంపూర్ణ జ్ఞానం ఉండాలి. అలాగే నిష్ఠ, స్థిరత్వము. ఉన్న విశ్వాసాన్ని ఒక నిష్ఠగా స్వీకరించగలగాలి. దాన్ని స్థిరత్వం అంటే కంప్లీట్ గా అన్కాంప్రమైజ్డ్ గా కన్సిస్టెంట్ గా చెయ్యాలి. సో ఇందాక మళ్ళీ మనం 4 కోశాల గురించి డిస్కస్ చేసాము. 3 గుణాలు, శుద్ధ సత్వ గుణం గురించి డిస్కస్ చేసాము. మనం ఆ గుణం గురించి అర్థమవుతుంది. ఒకనొక స్థితిలో ఆ గుణాన్ని కూడా రీచ్ అవుతున్నాము. ఆ స్థాయిని చూసి
కానీ ఆ స్థాయిలో నిలబడలేకపోతున్నాము. ఎందుకని ఆ స్థాయిలో ఎందుకు నిలబడలేకపోతున్నాము? ఆ స్థిరత్వము కావాలి. ఆ స్థాయిలో నిలబడగలిగే, ఆలోచనలో నిలబడగలిగే స్థిరత్వం మనకి రావాలి. అట్లా రావాలి ఏంటి? మనము ఆ రుచి చూడాలి. ఆ రుచి చూడాలి. ఆనందమయ కోశలో ఉండే రుచి చూడగలగాలి. ఆ రుచిని ఎప్పుడైతే చూస్తామో, భగవంతునితో బంధం ఏర్పడినప్పుడు వచ్చే ఆ తీపి రుచి, ఆ రుచిని కానీ ఒకసారి చూసామా, ఆ అనుబంధము అక్కడే నిలబడిపోతుంది. ఆ భావము, ప్రేమ భావం మనం అనుభవించగలుగుతాము. భగవంతుని ప్రేమ భావం అనుభవించగలుగుతాము. ఎప్పుడైతే ఆ భావాన్ని అనుభవిస్తామో, భగవంతునిపై స్వచ్ఛమైన ప్రేమ వస్తుంది. ఇదంతా కూడా ఒక రోజులో జరిగే విషయం కాదు. డిఫరెంట్ స్టెప్స్. ఆ స్టెప్స్ ఎక్కడానికి మనము చేయాల్సిన ప్రాక్టీస్ ఇది. మనం భగవంతుని మీద ముందు శ్రద్ధ పెట్టాలి. ఆ తర్వాత సాంగత్యం కావాలి. కేవలము సంకీర్తన, హరినామ సంకీర్తన, భజన ప్రక్రియతో మనం నిమగ్నం. చాలా మంది చేస్తున్నారు, ఇవేవి చేయట్లేదు అనట్లేదు. ఎక్కడ మనం ఆగిపోతున్నాము, ఎక్కడ మన స్థితి ఆగిపోతున్నది, ఎక్కడ మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాము, అది మనం చూసుకుని ఆ ముందుకెళ్ళడానికి, ఆ సాధనకి కావాల్సిన నెక్స్ట్ మెట్టు ఏమిటి, నాకు ఎవరు ఇవ్వగలరు ఆ మెట్టుకి నేను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళ ఇండివిజువల్ ప్రాబ్లం. దీనికి ఎవరో వచ్చి ఏమి చేయరు. మనంతట మనము, ఈ ప్రతి ఆత్మ కూడా ఉన్న శరీరంతో సాధించాల్సిన లక్ష్యం ఏమిటి అంటే, భగవంతుని పైన స్వచ్ఛమైన ప్రేమ సంపాదించడానికి కావలసిన మార్గాన్ని చూడాలి. అన్ని దశల్లో పోలిస్తే అనర్థ నివృత్తి చాలా కష్టతరమైంది. ఎందుకంటే మనం అందరూ స్థూల సూక్ష్మమైన అనధికార జ్ఞానంతో నిండి ఉండడం వలన ఈరోజు మనము అనధికార జ్ఞానము, శాస్త్రం నుంచి వేరుగా ఉండే జ్ఞానంతోని మన శరీరము, మన స్థూల అంటే బుద్ధి, మనస్సు, అహంకారము, ఈ మూడు నిండిపోయి ఉన్నాయి. దేంతో నిండిపోయి ఉన్నాయి? మనకి అనవసరమైన విషయాలతో నిండిపోయి ఉన్నది. ఏది అనవసరమైన విషయము? శాస్త్రము చెప్పనది ఏదైనా అనవసరమైన విషయమే. శాస్త్రంలో లేనిది ఏదైనా అనవసరమైన విషయమే. ఆ విషయాలతో నిండిపోయి ఉన్నది. వాటిని గుర్తించి మారడం చాలా కష్టము. ఇది క్రమముగా జరిగే ప్రక్రియ. దీనికి సహనము, సంకల్పము అవసరము. ఇవి అర్థమవుతుంది కదమ్మా. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ విషయాలు. ఈ విషయాలన్నీ తెలుసుకుని వీటన్నిటికీ ఎంత ఓపెన్ మైండ్ తో ఉండి అప్పుడు భగవద్గీతను చదవడం మొదలు పెట్టాలి. ఈ విషయాలను మనం ఎక్నాలెడ్జ్ చేసి, నాలో ఉండే అనర్థ నివృత్తులు ఇవి, అనర్థ విషయాలు ఇవి, వీటిని నివృత్తి చేసుకునే మార్గం ఏమిటి అన్న భావన కలిగి అప్పుడు మనం భగవద్గీతను పట్టుకుంటే దానికి సంపూర్ణ ప్రయోజనం ఉంటుంది. లేదు అంటే ఆ భగవద్గీతలో ఫలానా పదానికి ఫలానా అర్థం ఉంది, ఫలానా శ్లోకానికి ఫలానా అర్థం ఉంది అన్న భావన తెలుస్తుంది. అది జ్ఞానమై మిగిలిపోతుంది. జ్ఞానము వలన భగవంతుని మీద ప్రేమ భావాన్ని మనం తెలుసుకోలేము. ఆ ప్రేమ భావాన్ని తెలుసుకున్న తర్వాత అతని పైన స్వచ్ఛమైన ప్రేమను పొంది ఆ బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఉపయోగపడదు. అర్థమవుతుంది కదమ్మా. సో అనర్థ నివృత్తి అనేది ఎట్లాగా? నిజం ఎట్లాగా? నిజం సత్యం అనే మన ఒక లక్షణాన్ని పెంపొందించుకోవాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, జోదం ఆడరాదు. గ్యాంబ్లింగ్ అంటే ఏంటి? గ్యాంబ్లింగ్ అంటే మళ్ళీ దాన్ని మనం డిస్కస్ చేయాలి. టాపిక్ దాని అంతటా అదొక్క దాని గురించి డిస్కస్ చేయడమే పెద్ద టాపిక్. దయ, కరుణ, మాంసము తినడం పూర్తిగా సంపూర్ణంగా మానేయాలి. అది మొట్టమొదటి చేయాల్సిన లక్ష్యం. 2 శౌచము, పవిత్రత అంటే అక్రమ సంబంధం అనేది ఉండరాదు. 4వది తపస్సు అంటే మత్తు పదార్థాన్ని పూర్తిగా వదిలేయాలి. ఈ 4 విషయాల్ని మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ విషయము, మినిమం చేయాల్సింది నాన్ వెజిటేరియన్ అనేది మానేయాలి. ఎందుకంటే దాన్ని మనకు కావాల్సిన 4 లక్షణాలు ఏంటి? సత్యం పలకడం, దయ ఉండడం, శౌచము, శుభ్రత అన్నది తెలియాలి, తపస్య అంటే మన ప్రయత్నం అనేది ఉండాలి. ఈ 4 విషయాల్ని మనం అలవర్చుకోలేకపోతే అనర్థ నివృత్తి ప్రక్రియ జరగదు. ఈ 4 విషయాల్ని మనం అలవర్చుకోలేకపోతే అనర్థ నివృత్తి ప్రక్రియ జరగదు. మాంసం తినకూడదు. అట్లాగే మత్తు పదార్థం అంటే ఇంటాక్సికేషన్ అంటే మనల్ని దానికి బానిసకు చేసే లక్షణం ఏదైనా మత్తు పదార్థమే. స్మోకింగ్, అలాగే కెఫీన్ ఉన్న ఏ పదార్థాన్నైనా మనము పక్కన పెట్టేయాలి. కెఫీన్ ఉన్న పదార్థం ఏది కూడా ఆధ్యాత్మిక చింతనకి, ఆధ్యాత్మిక మార్గానికి ఉపయోగపడుతుంది. అంటే కాఫీ, టీ, పెప్సీ, కోక్ లాంటి కూడా పక్కన పెట్టేయాలి.
దేంట్లో అయితే కెఫీన్ ఉన్నదో అది సంపూర్ణంగా వదిలేయాలి. ఒక రోజులో జరిగే పని కాదు, కానీ దీనిని ఆ డైరెక్షన్ లో మనము వెళ్ళాలి. శౌచం, అక్రమ సంబంధం అంటే అది ఫిజికలే అవ్వక్కర్లేదు, మెంటల్ అయినా సరే, మెంటల్గా అయినా సరే. ఒక సినిమా చూస్తూనో ఒక హీరోయిన్ పేద మీద మనసు పారేసుకోవడము, ఒక అనవసరమైన విషయం మీద మన మనసు లగ్నం చేసుకుంటే అటువంటి మనము అపవిత్రత అయిపోతున్నట్టే. మనం ఆధ్యాత్మిక శౌచాన్ని మనము ఆధ్యాత్మిక క్లీన్లీనెస్ ని మెయింటైన్ చేయని వాళ్ళమే అవుతాము. అలాగే సత్యం బలం, జూదం అంటే కేవలం పేకాటాడమే కాదండి. ఇక్కడ ఇటువంటిది నేను ఈ విషయాన్ని ఇట్లా చెప్పడం వలన వాడు దాన్ని అట్లాగా ఆలోచిస్తాడు, అర్థమవుతుంది కదా. మ్యానిపులేషన్ ఏదైనా సరే, మ్యానిపులేటివ్ థింకింగ్ ఏదైనా సరే పక్కన పెట్టేయాలి. సత్యము కానీ మ్యానిపులేటివ్ థింకింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ ట్రూత్ ని అటు ఇటుగా మార్చి ఆలోచించడానికి ప్రయత్నించే విషయం ఏదైనా సరే పక్కన పెట్టడం అలవాటు చేసుకోవాలి. దానికి అట్ మినిమం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్ మినిమం జూదం, గ్యాంబ్లింగ్ అనేది పక్కన పెట్టేయాలి. నేను పేకాట ఆడినండి, దానికి నాకు సంబంధం లేదు, పేకాట అవసరం లేదు. ఒక వ్యక్తిని మభ్యపెట్టే విధంగా మనం బిహేవ్ చేస్తున్నాము అంటే అది పక్కన పెట్టాలి. అంటే దానివల్ల మరి ఇలాగైతే నేను ఎలా బతుకుతానండి అంటే, బతుకుతావు, ఎలాగోలా బతుకుతావు. బతకడం కాదు ఇక్కడ ఇంపార్టెంట్, బతుకు కంటే బతుకు తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఇంపార్టెంట్. మనకి బతుకు తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఇంపార్టెంట్. దానికి ఆ సాధన కావాలి అంటే భగవంతుడు చెప్తున్న, గురువులు చెప్తున్న 4 మినిమం సూత్రాలు ఇవి ఫాలో అవ్వాలి. 4 సూత్రాలు ఫాలో అవ్వందే అనర్థ నివృత్తి జరగదు. ఇది భౌతిక శరీరానికి సంబంధించిన అనర్థ నివృత్తి. అలాగే సూక్ష్మ శరీరానికి సంబంధించిన అనర్థ నివృత్తులు ఏమిటి వదిలేయాలి? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈ లక్షణాలన్నిటినీ, ఈ 6టిని కూడా మనము వదిలేయాలి. వీటిని వదలడానికి ఎట్లాంటి మార్గము కావాలి, ఏం చేస్తే వదిలేయగలుగుతాము అన్నది మనం చూడాలి. ఎప్పుడైతే ముందు స్థూల శరీరానికి సంబంధించిన అనర్థ నివృత్తిని పాటించిన మొదలు పెడతామో, స్థూల శరీరానికి సంబంధించిన విషయాలతో మనం మొదలు పెడతామో, సూక్ష్మ శరీరం ఆటోమేటిక్ గా ఒక దాని తర్వాత ఒకటి ఫిక్స్ అవుతూ వస్తుంది. సూక్ష్మ శరీరంలో ఒక దాని తర్వాత ఒకటి. ఎందుకంటే ఈ లక్షణాలన్నిటినీ జయించలేకపోతే వైకుంఠానికి వెళ్ళిపోతాను. నేను 4 కొబ్బరికాయలు కొట్టేశాను కాబట్టి నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను. నేను ఈరోజు గుడి చుట్టూరు పొల్లి దండాలు పెట్టేశాను కాబట్టి నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను అంటే అది అపోహలో బతుకుతున్న విషయమే అవుతుంది. ఎప్పుడైతే మనము కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాన్ని జయించగలమో, అప్పుడు మాత్రమే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము. ఏంటి ఆ నెక్స్ట్ స్టెప్? ఆధ్యాత్మిక చింతనలో స్థిరత్వము, ఆ స్థిరత్వంతో భగవంతునితో బంధము, ఆ బంధముతో భగవంతుని మీద ప్రేమ, ఆ ప్రేమని ఎటువంటి ప్రేమ కావాలి? స్వచ్ఛమైన ప్రేమ కావాలి. అంటే ఆ జర్నీ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? స్థూల శరీరానికి సంబంధించిన విషయాలతో స్టార్ట్ అవ్వాలి. మత్తు పదార్థం అంటే ఇంటాక్సికేటెడ్ కాఫీ వదిలేయడంతో స్టార్ట్ అవుతుంది. రోజుని శౌచంగా ఉంచడంలో, పవిత్రంగా బతకడంలో స్టార్ట్ అవుతుంది. ఒక తోటి జీవి మీద దయతో బతకడంలో, దయతో జీవించడంలో స్టార్ట్ అవుతుంది. మనం చేసే ప్రతి కర్మ కూడా సత్యంతో చేసే కర్మ. అంటే మ్యానిపులేషన్ లేకుండా, ఎటువంటి ఆలోచన, ఎటువంటి నెగిటివ్ దురాలోచన లేకుండా చేసే కార్యంతో మొదలవుతుంది. ఎప్పుడైతే ఇవి జరుగుతాయో అప్పుడు సూక్ష్మ శరీరానికి సంబంధించిన కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, మదమాత్సర్యాన్ని జయించిన వాళ్ళం అవుతాము. అప్పుడు మాత్రమే మిగతా అవన్నీ జరుగుతాయి. ఇది మనకి శాస్త్రం చెప్తున్న మాట. ఏమో అర్థమవుతుందమ్మా? సో మనల్ని ఈ మార్గంలో తీసుకెళ్ళడానికి మాత్రమే ఈ మతం అన్నది ఉపయోగపడాలి. దీనికోసమే మనకి అన్ని మతాలు ఉన్నాయి. కానీ మనం మతం గురించి మాట్లాడుకునేటప్పుడు రకరకాల క్వశ్చన్లు వస్తాయి. ఇటువంటి క్వశ్చన్లు వస్తాయి. అన్ని మతాలు దేవుని ప్రేమను బోధిస్తుంటే మరి వారి ప్రాథమిక సూత్రాలు ఒకేలాగా ఉండాలి కదా. అన్ని మత నాయకులు జీవ సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉంటే వారి అభిప్రాయాలు, దృక్పథాలు ఒకేలాగా ఉండవా? అన్ని మతాలు ఒకే దేవుడి గురించి మాట్లాడుతుంటే ఆ ఒక్క దేవుడు ఒక్కడే కదా. అన్ని మతాలు అధికార గ్రంథాన్ని అనుసరిస్తుంటే దేవుని బోధనలు ఒకటే అయి ఉండాలి కదా. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని తిరిగి వెళ్ళడం అంటే పరమ లక్ష్యాన్ని తెలుపుతుంటే మరి అర్హత మరియు ప్రక్రియ ఒకటే కదా. మనకి ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి. మీరు ఎందుకు చెప్తున్నారని మనకు వేదం చెప్తున్నారు, శాస్త్రం అంటున్నారు, మరి మిగతా మతాలకి ఇవి లేవా?
నేను హిందువుగా పుట్టడం వల్ల మీరు నాకు ఉన్న దారిని పెద్దదారి చేసేస్తున్నారు, కష్టమైన కాంప్లికేటెడ్ పాత్ చెప్తున్నారు, నేను ఇదే క్రిస్టియానిటీలో ఉంటే నాకు ఇంత కాంప్లికేటెడ్ పాత్ లేదు, ఇంకో మతంలో ఉంటే నాకు ఇంత కాంప్లికేటెడ్ పాత్ లేదు అనే భావనలో ఉంటాం. కాదు, అన్ని మతాలకి ఒకటే పునాది విలువలు ఉన్నాయి. భక్తులని మార్గదర్శకత్వంలో శాస్త్రాలను అధ్యయనం చేయాలి. భక్తుల అన్ని మతాలు కూడా ఒకటే మాట చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి? భక్తుల మార్గంలోని వారి మత గ్రంథాన్ని సంపూర్ణంగా చదువుకుని అధ్యయనం చేయాలి. అది ఆ శాస్త్రం కూడా చెబుతుంది. అయితే ఈనాడు మనకి వేరొక మతం మన మతం మీద ఎంత జ్ఞానం ఉందో ఎవరికైనా వాళ్ళ మతం మీద అంతే జ్ఞానం ఉంది. అందువలన ఎవరు కూడా దాన్ని సంపూర్ణంగా స్వీకరించట్లేదు. అందువలన మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీలో ఎవరైనా అమెరికా వెళ్ళొచ్చి ఉంటే అక్కడ ఫిలడెల్ఫియాలోని, ఒహాయోలోని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళని ఆమిష్ పీపుల్ అంటారు. ఆమిష్ పద్ధతిని పాటించే వాళ్ళు అంటారు. వాళ్ళు ఎప్పుడైనా మీరు చూస్తుంటే అమెరికాలో కూడా ఇది మీకు మామూలు రోడ్ల మీద వాళ్ళు గుర్రబళ్ళ మీదే వెళ్తుంటారు. ఎందుకంటే వాళ్ళు టెక్నాలజీని వాడుకుంటే వాళ్ళ ఆధ్యాత్మిక సాధనకి అది విరుద్ధము అని భావించేవాళ్ళు. ఈ రోజుకి కూడా వాళ్ళ బట్టలు వాళ్లే నేర్చుకుంటారు, వాళ్ళ పంటను వాళ్లే పండించుకుంటారు, దాన్ని తింటూనే జీవిస్తారు. ఇలా ఒకళ్ళిద్దరు కాదండి, 3 లక్షలు 4 లక్షల మంది ఉన్నారు. వీళ్ళని ఆమిష్ పీపుల్ అంటారు. వీళ్ళు సంపూర్ణ వెజిటేరియన్స్, కంప్లీట్ వెజిటేరియన్స్. క్రిస్టియన్స్ కంప్లీట్ వెజిటేరియన్స్. ఏంటంటే క్రిస్టియానిటీని సంపూర్ణంగా పాటించే వ్యక్తులు వీళ్ళు. ఎందుకంటే బైబిల్లో చెప్పుంది, ఎక్కడ హింస అన్నది లేదు, హింస ఉండకూడదు అన్నది. నేను ఇంకొక జంతువుని తింటే అది హింసించిన వాడిని అవుతాను అని చెప్పి దాన్ని తింటారు. వాళ్ళు ఫాలో అవుతుంది క్రిస్టియానిటీనే. కానీ ప్రతిరోజు కూడా వాళ్ళు దేవుడికి ప్రసాదం, దేవుడికి నైవేద్యం కింద పెట్టనిదే వాళ్ళు తినరు. ఇది సంపూర్ణంగా క్రిస్టియానిటీని ఫాలో అవుతున్న మనుషులు. అందువలన ఏంటంటే అన్ని మతాలకి పునాది విలువలు మాత్రమే, విలువలు ఉన్నాయి. కానీ అన్ని మతాలు కూడా భక్తుల మార్గదర్శకత్వంలో శాస్త్రాన్ని అధ్యయనం చేయాలని చెబుతుంది. కానీ ఈనాడు ఒక్కొక్క మతం ఒక్కొక్కలాగా దాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకొచ్చేసారు. క్రిస్టియానిటీలో చూసిన 10 కమాండ్మెంట్స్ చూస్తే నువ్వు ఒక దేవునికి తప్ప వేరే దేవుడిని అంగీకరించకూడదు, ఒక దేవుడిని తప్ప ఎవరిని పడితే వాడిని దేవుడిగా అంగీకరించకూడదు. జీసస్ క్రైస్ట్ కూడా ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్, నాకంటే పెద్దవాడు దేవుడు ఉన్నాడు, అతన్ని నేను ఫాలో అవుతున్నాను, అతనే నా దేవుడు అని చెప్పుకొచ్చాడు. అలాగే నీవు దేవుని ప్రతిరూపం చేయలేవు, దేవుడికి మరొక ప్రతిరూపం అన్నది లేదు, దేవుడు ఒక్కడే అని చెప్పుకొచ్చాడు. నీవు దేవుడిని పేరును పాడు చేయకూడదు, నువ్వు నీ తల్లిదండ్రులను గౌరవించాలి, నువ్వు దొంగిలించకూడదు, నువ్వు సత్యాన్ని మాత్రమే, సత్యమైన జీవితాన్ని జీవించాలంటే నువ్వు దొంగతనం చేయకూడదు. అంటే ఈరోజు ఒకడికి చెప్పకుండా తీసేసుకుంటేనే దొంగతనం కాదు, వాడికి తెలియకుండా వాడి నుంచి మనం దోచేస్తే దొంగతనం అని కూడా మనం అంగీకరించిన స్థితికి వచ్చేసాం. వాడు అవతలవాడు మనం వాడి దగ్గర నుంచి తీసేసుకున్నామని గ్రహిస్తేనే దొంగతనం, వాడు గ్రహించకపోతే దొరతనం అన్న స్థితికి వచ్చేసాం. అది కూడా చేయకూడదు. నీవు అబద్ధం చెప్పకూడదు, లేదా తప్పుడు సాక్ష్యం ఇవ్వకూడదు, నీవు చంపకూడదు, దేనిని హాని చేయడానికి వీలు లేదు, నీవు వ్యభిచారం చేయకూడదు, నీవు పొరుగువారి భార్యని ఆస్తుల్ని ఎప్పుడూ కోరుకోకూడదు, నీవు సబ్బాత్తును పవిత్రంగా ఉంచాలి. సబ్బాత్ అనేది వాళ్ళ స్పిరిచువల్ దీన్ని, నువ్వు దాన్ని శౌచంగా ఉంచాలి అని చెప్పుకొస్తున్నారు. అలాగే ఇస్లాం చెప్తున్న ఉపదేశాలు కూడా ఒక్క దేవుడు తప్ప వేరే దేవుడు లేడు. ఖురాన్లోంచి 47:19 దీంట్లోంచి చెప్తున్న విషయం, అతనిని మించిన వచ్చేది ఏదీ లేదు, అతని మించింది ఏదీ లేదు. అలాగే నీవు ప్రమాణాలకు దేవుని పేరును తప్పగా ఉపయోగించుకోకూడదు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని దేవుడి పేరుతో ఎటువంటి మోసాన్ని చేయడానికి వీల్లేదు. తల్లిదండ్రుల పట్ల దయ చూపండి. మగ లేదా ఆడ తేడా లేకుండా దొంగ అనే విషయం తెలిస్తే అతని లేదా ఆమెని చేతులు నరికేయండి. అంటే దొంగతనం అన్నది ఎంతవంత క్రైమ్ కింద చూపించుకుని ఇస్లాం చెప్తుంది. వారు అబద్ధం చెప్తే వారు దేవుని శాపాన్ని పొందుతారు. సాక్ష్యాన్ని దాచవద్దు. ఎవరైనా చంపినట్లయితే అతన్ని తిరిగి చంపినట్లే, ఎవరినైనా చంపినట్లయితే అతన్ని తిరిగి చంపినట్లే. అంటే మనం ఒక జీవికి హాని కలిగిస్తే మళ్ళీ అతను తిరిగి మనం చంపినట్లే అటువంటి పరిస్థితి వస్తుంది. వ్యభిచారం దగ్గరికి రానివ్వకండి, ఇది అసభ్యకరమైన పని. అట్లాగే మీ తల్లిదండ్రులు, బంధువులు మరియు పొరుగు వారికి మంచి చేయండి. శుక్రవారం ప్రార్థన కోసం పిలుపు వచ్చినప్పుడు దేవుని జ్ఞాపకార్థం వెంటనే అప్పటికప్పుడే మీ పనులు మానేయండి. అంటే దైవ ప్రార్థన మించింది మరొకటి లేదు అని
ఖురాన్ కూడా చెప్తుంది, మన వేదాలు కూడా అదే చెప్తున్నాడు, కృష్ణుడు కూడా అదే చెప్పాడు భగవద్గీతలో, నేనే అన్నింటికీ మూల కారణము అని. భగవద్గీత 10.8వ శ్లోకంలోని అన్నిటికీ నేనే మూలము అని భగవంతుడు చెప్పుకొచ్చాడు. నాకంటే శ్రేష్టమైనది మరొకటి లేదు, భగవద్గీత 7.7 శ్లోకంలో చెప్పిన మాట. అలాగే పద్మపురాణం బ్రహ్మకాండలో కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. సంస్కృతి యొక్క ప్రాథమిక భాగము, మన సంస్కృతి మన ప్రాథమిక నలుగురిని గౌరవించడం అన్నది మన సంస్కృతిలో అదొక ప్రాథమిక భాగము. అలాగే తమో గుణంలో ఉన్న వారి స్వభావం గురించి భగవద్గీతలో చెప్పబడ్డది. అయితే రజోగుణం తమో గుణం గురించి మాట్లాడుకున్నాము. సో తమో గుణ విషయాల గురించి కూడా మన మనస్ గ్రంథాల్లో కూడా చెప్పారు. నాకు ఒక పత్రం, పుష్పం, ఫలం, ప్రేమ మరియు భక్తితో సమర్పించండి అని చెప్పి భగవంతుడు చెప్పుకొస్తున్నారు. ఇది మనకి చెప్తున్న సత్య నియమము. అలాగే అన్ని రకాల మతాలని వదిలివేసి నా శరణాగతి చేరుకోండి అని చెప్పి భగవద్గీత 18వ అధ్యాయంలో చెప్తున్నారు. అట్లాగా మనకి అన్ని మతాల్లో కూడా ఈ 4 గుణాల గురించి, వేదంలో చెప్పిన ఈ 4 గుణాల గురించి చెప్పుకొస్తున్నారు. సో ఈ ఆధ్యాత్మిక గురించి చెప్పిన నాలుగు స్తంభాలు ఏంటి అంటే ఈ 4 గుణాలు: సత్యము, దయ, శౌచము, తపస్సు. అయితే రాను రాను ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కటి తగ్గిపోతూ వచ్చేసాయి. సత్యయుగంలోని ఆ 4 జనాలు పాటించేవారు త్రేతాయుగానికి వచ్చేసరికి 3 అయిపోయినాయి. ద్వాపర యుగంలోకి వచ్చేసరికి ఆ శౌచం కూడా పోయింది. కలియుగంలోకి వచ్చేసరికి ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటే ఇంకా కలియుగం బిగినింగ్ లో ఉన్నాము కాబట్టి సత్యం అన్నది మిగులుతుంది. రాను రాను అది కూడా పోతుంది. ఇంకా 5000 సంవత్సరాల దగ్గర ఉన్నాము కాబట్టి ఇంకా అక్కడక్కడ నిజాయితీగా ఉండేవాళ్ళు, ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా బతుకుతాము అని జీవించే జీవ లక్షణాలు కలిగిన వాళ్ళు ఇంకో ఉన్నారు. ఎవరైనా మీలో 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటే గత 30 సంవత్సరాల్లో ఈ విషయం కూడా ఎట్లా దిగజారిపోయిందో మీకే తెలుస్తుంది. ఇంకో 200-300 సంవత్సరాల తర్వాత మనిషిలో కనీసం నిజం మాట్లాడే గుణం ఎంత తగ్గిపోతుందో మీరు ఊహించుకోవచ్చు. సో మాంసం తినడం తప్పు. ఇందులో మాంసం, చేపలు, గుడ్లు కూడా అన్ని కూడా ఆ లెక్కలోకే వస్తాయి. మత్తు పదార్థాలంటే ఇందులోని డ్రగ్స్, పొగాకు, పాన్ మసాలా, టీ, కాఫీ, కెఫీన్ అన్నది ఏదైనా అందులోకి వస్తుంది. జూదం అంటే గుర్ర పందాలు, స్టాక్ మార్కెట్, ఊహాగానాలు, క్యాసినోలు, లాటరీలు, త్వరగా డబ్బు సంపాదించే విషయం ఏదైనా, ఎటువంటి వ్యాపారమైనా త్వరగా డబ్బు సంపాదించే ఏ వ్యాపారమైనా జూదం కిందకి వస్తుంది. మభ్యపెట్టి మనము లాభం పొందే విషయం ఏదైనా, అక్రమ సంబంధం, వివాహితుల సంబంధాలు, అశ్లీల చిత్రాలు, అసభ్య చర్చలు, ఇవన్నీ కూడా అక్రమ సంబంధాల కిందకి వస్తున్నాయి. సో మళ్ళీ మనకు ఆధునిక సమాజాన్ని మళ్ళీ అడిగే ప్రశ్నలు ఇవన్నీ మనం చెప్తే వాళ్ళు అడిగే ప్రశ్నలు: ఆహారానికి మతంతో సంబంధం ఏమిటి? నేను క్షత్రియుడిని, మాంసం తినడానికి, తాగడానికి నాకు అనుమతి ఉంది, భగవంతుడు భూమిపై తినడానికి ప్రతిదీ ఇచ్చాడు, ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతారు. దాని గురించి కూడా మనం కొంచెం చర్చిద్దాం. ఆహారానికి మతంకి సంబంధం ఉంది. మన శాస్త్రంలో ప్రతి చోట చెప్తున్నారు ఇటువంటి ఆహారాన్ని తీసుకుంటే సత్వగుణంలో ఉంటామో, సత్వగుణం నుంచి శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి, దానికి ఆహారానికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మనం 2 వారాల క్రితం చూసాం. అట్లాగే నేను క్షత్రియుడిని, నాకు నేదైనా తినొచ్చు అనేది శాస్త్రంలో ఎక్కడో లేదు. ఎందుకంటే ఇందు సమాధానాలు చూద్దాం వరుసగా. ఆహారానికి మతంతో సంబంధం ఉంది. మొదటిది ఆరోగ్య కారణం. ఇది ఆల్రెడీ మనం చూసాం. సత్వగుణము, రజోగుణము, తమో గుణం అనేది కూడా ఆరోగ్యానికి సంబంధించిన గుణమే. రెండోది మన మనిషి తాలూకా ఇది చూస్తే జంతువులు, కేవలం మాంసం మీద ఆధారపడే జంతువులకి మనుషులకి ఉండే పళ్ళకి ఎంత తేడా ఉంది. ఎందుకంటే మనకి ఇది లేదు. మనిషి మాంసం తిని బతకాలి అని చెప్పి భగవంతుడు సృష్టించలేదు ఎక్కడాను. అదే ఉంటే మనకు కూడా అంతకంత అలాంటి పళ్ళు ఉండేవి. మనం దాన్ని వండుకుని తినాల్సిన అవసరం లేదు. పచ్చిగా తినే శక్తి మనకి ఇచ్చేవాడు. మనకు ఆ జీర్ణశక్తి కూడా లేదు. దాన్ని జయించడానికి మనం దాన్ని రకరకాలుగా దాన్ని ప్రాసెస్ చేసేసి దాన్ని జస్టిఫై చేసేసుకుంటున్నాం. కానీ ఆధ్యాత్మికంగా భగవంతుడు అది మనకి ఇవ్వలేదు, మనల్ని నిర్దేశించలేదు. అట్లా తినమని, అట్లా బతకమని మనం లేకపోతే మనకు కూడా అటువంటి పళ్ళు, అటువంటి కూరలే ఇచ్చేవాడు. మనకిచ్చిన పళ్ళు ఏంటి? కేవలము పుష్పం, ఫలం లాంటివి. అంటే ఆకుకూరలు, పళ్ళు, కాయలు తినమనే మనకి ఇచ్చాడు. ఎందుకని? అంతకంటే మనకి తినాల్సిన అవసరం ఉండుంటే భగవంతుడే మనకు అటువంటి లక్షణాలు ఇచ్చేవాడు, అటువంటి గోల్డ్ ఇచ్చేవాడు,
జంతువులను అట్లా చంపేవన్నీ మనకి ఇచ్చేవాడు. అదంతా మనము వేరొకటి దానిని దీనికోసం మభ్యపెట్టి వాడుకోవడమే. ఓకే, మనకి రోజు నాన్ వెజ్ తింటే మన కిడ్నీలు కూడా దాన్ని సహించలేవు. ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా, మీరు రోజు తినకండి అని. ఎందుకని? మరి జంతువుకి చెప్పట్లేదే, పులికి చెప్పట్లేదే రోజు తినద్దు, నువ్వు అప్పుడప్పుడు ఆకుకూరలు తిను అని పులికి చెప్పట్లేదు. అది గ్రహించి అది డైజెస్ట్ చేసుకుంటుందే. అందుకని దాని సిస్టమ్ అలాగ ఉంది, మన సిస్టమ్ అలా లేదు, మనం దాన్ని అడాప్ట్ చేసుకున్న సిస్టమ్. అలాగే మతపరమైన కారణాల గురించి అడిగితే అన్ని మతాల్లో కూడా ఇదే మాట చెప్తున్నాయి. ఓకే, జీసస్ నీవు చంపకూడదు. అప్పుడు భూమి ముఖం మీద ఉన్న ప్రతి విత్తన మొక్కను నేను ఇస్తున్నాను, విత్తనంతో కూడిన ప్రతి చెట్టును నేను మీకు ఇస్తున్నాను, ఇవి మీకు ఆహారం అని చెప్పి మనకి బైబిల్లోని 1.29లో రాసింది. ప్రారంభంలో ప్రతి ఒక్కరూ శాకాహారులు మాత్రమే, కానీ శాకాహారం అందుబాటులో లేని అసాధారణ పరిస్థితుల్లో దాన్ని అప్పుడు రాయితీలు ఇవ్వబడ్డాయి. అంటే ప్రతి ఒక్కరు శాకాహారులే, కానీ కొన్ని అసాధారణమైన పరిస్థితుల్లోని, శాకాహారం లేని పరిస్థితుల్లోని మాంసాహారం తినడానికి రాయితీలు ఇచ్చారు. దానిని మనం స్వీకరించి దాన్ని లైసెన్స్ గా తీసేసుకుంటున్నాం. అలాగే ఇస్లాంలో కూడా హలాల్ కొన్ని పద్ధతి ఏమిటి, మన వేదం ప్రకారం ఎప్పుడు మాంసం తినొచ్చో కూడా మనం చెప్తున్నారు. ఇక్కడ ఇస్లాం ఏం చెప్తుంది? చుట్టూ తినడానికి ఇంకేమీ లేని పరిస్థితిలో మీరే జంతువుని చంపాలి. ఇంకొకడు ఎవడో చంపింది కాదు. మీరే జంతువుని మసీదుకు తీసుకెళ్ళాలి. మీరు మేకను మాత్రమే తినొచ్చు. మీరు మేకను 7 ముక్కలుగా చేసి 1 వంతు తీసుకుని మిగతా 6 వంతులు జనాలకు పంచిపెట్టాలి. నొప్పి లేకుండా శరీరాన్ని మెడతో వేరు చేయాలి. ఈ షరతులన్నీ నెరవేరితే మాంసాన్ని హలాల్ మాంసం అంటారు, హలాల్ మీట్ అంటారు, లేకపోతే దాన్ని హరాం అంటారు. సో దాని ఇస్లాంలోని మాంసం తినడానికి చెప్పిన పద్ధతులు, హిందూలో మన వేదంలో చెప్తున్న పద్ధతి, మార్కండేయ పురాణంలో మాంసం తినడానికి ఒక పద్ధతి చెప్తున్నారు. చుట్టూ తినడానికి ఇంకేమీ ఉండకూడదు. ఓకే, ఆ పరిస్థితిలో ఇంకా మనకి ఇంకేమీ అందుబాటులో లేవు. మీరే జంతువుని చంపాలి. ఓకే, జంతువును కాళీమాత దేవాలయానికి తీసుకెళ్ళాలి, అది కూడా అమావాస్య రాత్రి మాత్రమే. ఓకే, మీరు మేకను మాత్రమే తినవచ్చు. నొప్పి లేకుండా శరీరాన్ని మెడతో వేరు చేయాలి. మీరు వధించే ముందు మాంస మంత్రం చదవాలి. ఆ మంత్రం ఏం చెప్తుంది? నన్ను తిందువు అనే మంత్రాన్ని జపించాలి. అది ఏంటంటే మరొక జన్మలో ఈ జంతువు నేను నిన్ను తింటున్నాను కాబట్టి ఈ వేరొక ఆస్కారం లేక నా ఈ జీవితాన్ని నేను బ్రతకడానికి వేరొక మార్గం లేక, ఎందుకు బతుకుతున్నాం? మళ్ళీ భగవంతుని సేవ కోసం బతుకుతున్నాం. దీనికి వేరొక మార్గం లేదు కాబట్టి నువ్వు నా భక్తి ప్రయాణంలో కూడా సహకరించడానికి నువ్వు నాకు ఆహారం అవుతున్నావు కాబట్టి మరొక జన్మలో నేను నీకు ఆహారం అవడానికి అంగీకరిస్తున్నాను అని చెప్పి మాంస మంత్రాన్ని చదువుకుని దాన్ని చంపాలి. అట్లా తినేవాళ్ళు కూడా, మాంసం తినేవారు గ్రామాల వెలుపులు నివసించి కలుషితమైన వారిగా భావించే వారిని వీరినే మెలేచాస్ అనేవారు లేదా యవ్వనాస్ అనేవారు అని చెప్పి మనకి శాస్త్రంలో చెప్తున్నారు. మనకి గురువులు చెప్పిన మాట అర్థమవుతుంది కదమ్మా. సో ఇటువంటి శాస్త్రము కూడా, ఎక్కడ ఏ మతము కూడా మాంసాన్ని ఎట్లా పడితే అట్లా తినడానికి అంగీకరించలేదు. ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని చెప్పుకొచ్చారో మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ కట్టుబాట్లు ఈ పనిని ఆపడానికి కానీ కొనసాగించడం కోసం కాదు. మాంసం తినడం ఎల్లప్పుడూ మొదట ఎంపిక కాకూడదు. ఇవన్నీ కూడా మనకి కట్టుబాట్లన్నీ కూడా మనం మాంసం తినకుండా ఆపడానికి మతపరంగా ఇచ్చిన కారణాలు. అలాగే నేను క్షత్రియుడిని, నాకు మాంసం తినడానికి తాగడానికి అనుమతి ఇచ్చారనడానికి అందరిలో కూడా అర్థం లేదు. క్షత్రియులకు జంతువుల వేట యాగాల కారణంగా అనుమతించబడింది. ఎందుకంటే జంతువులు వచ్చి ఋషులు యాగాలు చేయడానికి అడ్డుకొస్తే ఆ జంతువుల్ని చంపడానికి క్షత్రియులకు మాత్రమే ఇది ఇచ్చారు. ముసలి జంతువులకు కొత్త శరీరాన్ని ఇవ్వడానికి మరియు అడవిలో ఋషులను రక్షించడానికి అనుమతించారు. యుద్ధక్షేత్రంలో శత్రువులను చంపించడానికి రక్తాన్ని చూడడం కోసం క్షత్రియులకు అవసరము. న్యాయ సంరక్షణకి ఇది అవసరము. ఇవాళ అట్లా యుద్ధం చేస్తున్న క్షత్రియులు ఎవరున్నారో అటువంటి యుద్ధం చేస్తున్న వాళ్ళు ఈరోజు నేను క్షత్రియుని కాబట్టి నేను తినొచ్చు అని ఇది చేసుకునే వాళ్ళు తప్పితే మాంసం తినడానికి వారికి అనుమతి లేదు. రాక్షస క్షత్రియులకు మాత్రం అది అనుమతించారు. అట్లా వాళ్ళ జంతువుని చంపినా సరే దాన్ని తినడానికి మాత్రము క్షత్రియులకు అనుమతి లేదు. భగవద్గీత కూడా మాంసం తినే వ్యక్తులు తమో గుణంలో ఉంటారు అని చెప్పి వెల్లడించింది. అటువంటి వాళ్ళందరూ కూడా కేవలము అసురభావంతో ఉన్న వ్యక్తులు మాత్రమే.
లేక ప్రతిదీ దేవుడు తినడానికి ఇచ్చాడు అన్నది దాంట్లో కూడా మనకి ఎటువంటి ఇది లేదు, ఎటువంటి సంజాయిషి లేదు. శాకాహారం తినడానికే దేవుడు ఎటువంటి ఆంక్షలు విధించలేదు, అంటే వాటిని 100% మనకి ఇచ్చారు. అలాగే మాంసం తినడానికి చాలా ఆంక్షలు ఇచ్చారు. ఇంగిత జ్ఞానం, ఉద్దేశం పరిమితం చేయడానికే కానీ చేయడానికి కానీ అనుమతి ఇవ్వడం కాదు. అవన్నీ కూడా మాంసం తినడానికి చాలా ఆంక్షలు ఎందుకు చెప్పారు అంటే, అవన్నీ ఇవన్నీ కూడా మనల్ని సరిచేయడానికే కానీ అనుమతి ఇవ్వడానికి కాదు. జంతువులు, పక్షులు, చేపలతో పోలిస్తే మొక్కలకు ఉన్న స్పృహ చాలా తక్కువ. అవి మనలాగే బాధను అనుభవిస్తాయి. వాటికి చాలా స్పృహ తక్కువ ఉంటుంది, అయినా సరే అవి కూడా మనలాగే ఆ స్పృహ మీద కొంత బాధ అనుభవిస్తాయి. అందుకోసం దాన్ని మనం భగవంతుడికి సమర్పించి మనం తినాలి అనే భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. ముందు నాకు సమర్పించి దాన్ని నేను తిను అని 3.9వ శ్లోకంలో వస్తుంది. కొన్ని వాదనలు జంతువులకు ఆత్మ ఉండదని చెప్తాయి. వారు తమ ప్రేమగల పెంపుడు పిల్లులు, కుక్కల్ని తినడానికి ఎందుకు ప్రయత్నించారు? జంతువులకు ఆత్మ లేదు, అందువల్ల వాటిని తినొచ్చు అంటారు. కానీ ఎవరినైనా సరే వాళ్ళని షాపులో మాంసం కొనుక్కుని తినమంటే రెడీ, లేదా హోటల్లో వాడు వండి పెడితే తినడానికి రెడీ. వాడంతటా వాడు వెళ్ళి ఒక జంతువుని చంపి తింటే ఎవరికి కూడా ధైర్యం ఉండదు. తమో గుణంలో ఉండే ప్రజలు ఉంటారని దేవుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి మినహాయింపుల షరతుల్లో ఇది అమలు చేయబడింది. సో అజ్ఞానంలో ప్రజలు ఉంటారని దేవుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇది కొంతమందికి తమో గుణంలో ఉండేవాళ్ళు కూడా మానవులుగా పుట్టిన వాళ్ళు వాళ్ళ కర్మానుసారం తమో గుణంలో ఉంటారు. అటువంటి వ్యక్తులకి భగవంతుడు కొన్ని షరతులతో దీనిని తినచ్చు అని అనుమతించారు తప్పితే ఎవరిని పడితే వాళ్ళు ఆధ్యాత్మిక చింతనలో ఉందాం అనుకున్న వాళ్ళు చేయాల్సిన పని కాదు. మొక్కలు కూడా జీవ సంబంధమైనవి, కానీ అవి దేవునిచో ఆమోదించబడినందున వాటి చంపి మనం పాపాన్ని పొందలేము. అది పూర్తిగా మనం పాపాన్ని పొందకుండా ఉండాలంటే దాన్ని భగవంతునికి సమర్పించి తినాల్సింది. అట్లాగే తపస్సు ఎందుకు, మత్తు పదార్థాలను ఎందుకు వదిలేయాలి? కాఠిన్యం అంటే ఏమిటి? చారియట్ ఆఫ్ ది బాడీ, మన శరీరాన్ని ఒక రథంతో పోలిస్తున్నారు. ఇది మన శరీరంలో ఉండేవి ఒక 5 గుర్రాలు ఉండే రథం. ఈ 5 గుర్రాలు ఉండే రథం ఏమిటి? ఈ 5 గుర్రాలు ఏమిటి? మనకుండే సెన్సర్స్, మనకుండే ఇంద్రియాలు. మనం చేసే ప్రతి కార్యము కూడా మన ఇంద్రియాల మీద ఆధారపడి ఉంటుంది. మనల్ని ముందుకు తీసుకెళ్లేది, మన జీవితంలో ముందుకు తీసుకెళ్లే ప్రతిదీ కూడా ఈ ఇంద్రియాలను బట్టి మనం చేస్తాం కార్యాన్ని. అంటే మనం దాన్ని ఎవరు ఎట్లా చేస్తున్నాము, మనలో ఉండే ఆత్మ ఆత్మ ఎక్కడికి వెళ్ళలేదు, ఆత్మ ప్రేరేపించలేదు. కానీ ఆత్మ వెనక సీట్లో మాత్రం కూర్చోగలుగుతుంది. ఎక్కడికి కూర్చుని ఏం చేస్తుంది? ఇంద్రియాలు ఎట్లా చెప్తే దాని ప్రకారము మన బుద్ధి మనస్సు ఆలోచిస్తుండి దానికి ఇంద్రియాలకు చెప్తున్నాయి, నాకు ఎవరు గులాబ్ జామ్ తినాలని ఉంది అని. వెంటనే ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఏం చేస్తున్నాయి? ఈ కర్మేంద్రియాలు మనం నడుచుకుంటూ వెళ్ళి ఫ్రిడ్జ్ దాకా వెళ్ళి గులాబ్ జాముని బయటకు తీస్తున్నాయి. గులాబ్ జామున్ బయటకు తీసి తినడం మొదలు పెడుతున్నాం. మన మైండ్ ఏం చెప్తుంది? తింటే చాలా స్వీట్గా ఉంటుంది, తిను అని చెప్తుంది. సో మరో ఇంద్రియం ఏం చేస్తుంది? కర్మేంద్రియం చెయ్యి తీసుకెళ్ళి అది తీసుకొచ్చి నోట్లో పెడుతుంది, తింటుంది. సో దీని వలన మనం సాటిస్ఫై అవుతున్నాము. ఇంటెలిజెన్స్ చెప్తుంది ఇంకొకటి రేపు కూడా తిందాము, ఎల్లుండి కూడా తిందాము, అలాగే ఇంటెలిజెన్స్ చెప్తుంది. సోల్ ఏం చేస్తుంది? ఆత్మ ఏం చేస్తుంది? అచేతనంగా పడుంది. ఇవన్నీ చేస్తున్న విషయాలన్నీ వలన అరే నా బాధ్యత ఇది కాదు కదా, నన్ను భగవంతుడి దగ్గర తీసుకెళ్లడం కోసం కదా ఇవన్నీ పని చేయాలి అని ఆత్మ అనుకుంటుంది. కానీ ఆత్మ ఏమి చేయలేని పరిస్థితిలో వెనక సీట్లో కూర్చుంది. సో మనం ఆత్మని మళ్ళీ మన శరీరంతో మన ఆత్మని మళ్ళీ మనం భగవంతుడి దగ్గరికి చేర్చాలి అంటే అందులో మనం కావాల్సిన ఒక ఫస్ట్ విషయం ఏమిటంటే ఇంద్రియ ఆనందాన్ని మరొకరికి బానిసత్వం చేయకుండా ఉండడం కోసం. ఇంద్రియానందాన్ని బానిసలతో నడిపించకుండా ఉండాలి. బానిసలతో నడిపించడం అంటే ఏమిటి? తాగుబోతులు ఏమవుతారు? తాగుడికి బానిస వలన ఇంద్రియాల ఆనందం, వాళ్ళ ఇంద్రియ ఆనందం అనేది తాగుడుతో ముడిపడిపోతుంది. ఎడిక్షన్ అంటారు కదా, ఈ ఎడిక్షన్ నుంచి మనం బయటపడాలి. ఈ ఎడిక్షన్ నుంచి అది నాకు టీ పడందే పని జరగదు అన్నది ఎడిక్షన్. నాకు ఈరోజు ఒక సిగరెట్ కాల్చినదే నా పని ముందుకు వెళ్ళలేను, బ్రెయిన్ పని చేయదు అంటారు చూసారా. సో ఇటువంటి ఎడిక్షన్ నుంచి మనం పూర్తిగా బయటపడాలి. అటువంటి ఎడిక్షన్ నుంచి బయటపడాలంటే ముందు మత్తు పదార్థాల నుంచి బయటపడాలి. ఇందులో కెఫీన్ ఉన్నది ఏదైనా సరే మత్తు పదార్థమే, కాఫీతో సహా అది మత్తు పదార్థమే. అటువంటి దానికి మనం అలవాటు పడినప్పుడు మనము ఆధ్యాత్మిక చింతనలోని వెళ్ళలేము. ఈ ఆలోచన ఇవన్నీ కేవలం మానవులే చేయగలరు, జంతువులు చేయలేవు.
అందుకోసం మనం ఈ నియమాల్ని పాటించి మనం మన ఆత్మని భగవంతుని దగ్గరికి వెళ్ళే మార్గంలోకి తీసుకెళ్ళగలగాలి. ఓకే, దీని గురించి డిఫరెంట్ విషయాలు చెప్పిన విషయాలు ఇవి. అలాగే శౌచం అన్నది ఎందుకు ఇంపార్టెంట్? ఏ నిమిషం అయితే మనము దీనికి అలవాటు పడిపోతామో అక్రమ శృంగారంలో మనకి నిజానికి భారతదేశంలో చాలా మట్టుకు ఇది పెద్ద ప్రాబ్లం కాదు. బయట ప్రపంచంలో ఉన్నంత ప్రాబ్లం మనకు లేదు. స్వచ్ఛత, వివేకము, మనశ్శాంతి, ఆత్మవిశ్వాసము, పరిశుభ్రత, ఏకాగ్రత, సంకల్పము ఇవన్నీ కూడా కోల్పోవడం మొదలు పెడతాం. ఎప్పుడైతే మనం నిర్దేశించిన దానికంటే సౌఖ్యము విషయంలో, సుఖం పొందడం, శరీర సుఖం పొందడం విషయంలో ఏనాడైతే మనము ఒక్క రాంగ్ స్టెప్ వేస్తామో ఇవన్నీ పోగొట్టుకుంటాము. స్వచ్ఛత, ఆలోచన శక్తి, మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం, పరిశుభ్రత ఇవన్నీ పోతాయి. ఏ నిమిషమైతే ఇవన్నీ పోతాయో మనము ఆధ్యాత్మిక చింతనలోని ముందుకు వెళ్ళలేము. సో మళ్ళీ మనం భగవద్గీత చదువుకున్నప్పుడు దీన్ని చాలా డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తాము. అంటే ఈ విషయాలు మళ్ళీ మనం ముందు డిస్కస్ చేస్తాము, బట్ మనం ముందుకు వెళ్ళిపోదాము ఇక్కడ. సో అధీకృత మతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో మన మతం తాలూకా ఉద్దేశం ఏంటి అంటే, సో ఇక్కడ మనకి చైతన్య మహాప్రభు ఆయన శిక్షాష్టకంలో చెప్తున్నారు. ఇటువంటి భావనతో మనము ఈ నాలుగు అంశాలని పట్టుకుని గురువుని ఎట్లాగా మనం ఇటువంటి భావం మనం అలవర్చుకుని ఈ జ్ఞానాన్ని పొందాలి. రహదారి యందు తృణము కన్నను తాను తక్కువ అనేది నమ్రత కలిగి, వృక్షము కన్నా అధికమైన ఓర్పుతో కూడి, ఇతరులను అగౌరవపరిచిన వారికి సమస్త గౌరవమును అసుగుటకు సిద్ధపడిన స్థితి అందే మనుజుడు హరినామము ఉచ్చరింపవలెను. అట్టి మనోస్థితి అందే అతడు శ్రీకృష్ణుని పవిత్ర నామమును నిరంతరము కీర్తించవలెను. సో ఇటువంటి స్థితిలో మనం భగవంతుడిని నామాన్ని పట్టి భగవంతుని భజన చేయాలి. ఇటువంటి భావంతో మనం సంకీర్తన చేయాలి. అంటే ఈ భావన రావాలంటే మనం ముందు చెప్పిన 4 సూత్రాలని మినిమం పాటించిన తర్వాత సో ఇవన్నీ ఏంటంటే భగవంతుని చేరుకోవడానికి కావాల్సిన అర్హత. అందులో ఒక అర్హత గురించి చైతన్య మహాప్రభు చెప్తున్నారు. మన మనస్థితి ఎట్లా ఉండాలి? తృణాదపి సునీచేన తరోరవ సహిష్ఠున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. ఇటువంటి విషయంలోని హరిని కీర్తనించాలి. రణదారి ఎందు తృణము కన్నా తాను తక్కువ అనేది గడ్డి పూసలాగా. గడ్డి ఎలా ఉంటుంది? చిన్న గాలి వచ్చినా వంగిపోతుంది. ఓకే, అంతటి నేను ఒక రోడ్డు మీద ఉండే గడ్డి అన్నంత భావనతోని, అంత తక్కువ భావంతోని, వృక్షము కన్నా అధికమైన ఓర్పుని కూడి, వృక్షము ఎన్ని కష్టాలు పెట్టినా సరే చెట్టు అలాగే నిలబడి ఉంటుంది. అట్లాంటి ఓర్పుతో ఉండి ఇతరులు అగౌరవపరిచినను వారికి సమస్త గౌరవమును వసుగుటకు సిద్ధపడిన స్థితి అందే. అటువంటి స్థితి అందు అంటే ఎటువంటి ఈర్ష్య గాని, పూర్తి నమ్రతతో ఉండి, పూర్తిగా శరణాగతితో ఉండి భగవంతుని నామాన్ని మనం ఉచ్చరించాలి. అట్టి మనోస్థితి అందే అతడు శ్రీకృష్ణ పవిత్ర నామాన్ని నిరంతరము కీర్తించవలెను అని చెప్పుకొస్తున్నారు. మనకు ఉండాల్సిన ఒక్కొక్క లక్షణము, ఒకానొక అర్హత గురించి ఇక్కడ చైతన్య మహాప్రభు భక్తి మార్గంలో వెళ్ళడం గురించి చెప్పుకొస్తున్నారు. అట్లాగా మనకి ఇంకా అయిపోవచ్చిందమ్మ సెషను. సో మనం అటువంటి మార్గంలోకి వెళ్ళడానికి మా గురువులు చైతన్య మహాప్రభు గురించి మాట్లాడుతున్నాము. అలాగే మనకి ఈ రోజు శ్రీల ప్రభుపాదుల వారు కేవలం రోజుకి కొన్ని గంటలు మాత్రమే పడుకుని ఇస్కాన్ని, కృష్ణ చైతన్యంలో 70 కంటే ఎక్కువ పుస్తకాలను రాశారు. ఈ పుస్తకాలను రాయడానికి కారణము మనలాంటి వాళ్ళని భక్తియుక్త మార్గంలోకి వెళ్ళడానికి కావలసిన విషయాలు ఇవ్వడం కోసమే. కేవలము ఆయన వయసు 69 సంవత్సరాలు దాటిన తర్వాత సన్యాసం తీసుకుని ఆ వయసులో ఆయన కూర్చుని ఇన్ని పుస్తకాలు రాసి భగవద్గీతని మనకు అందించారు. మేమందరము దాన్ని ఫాలో అయ్యి కేవలం ఆయన మార్గంలో వెళ్ళడానికి అతన్ని మేము గురువుగా స్వీకరించి మేము ముందుకు వెళ్తున్నాము. అట్లాగే శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన ఒకనొక మాట, ఆయన్ని ఒక జర్నలిస్ట్ అడిగిన మాటకి సమాధానంగా చెప్పిన మాట. స్వామీజీ, why are you trying to convert Christian religious people into Hindus? They also have a religion. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి క్రిస్టియన్ని హిందూ మతం కిందకి మార్చడానికి ట్రై చేస్తున్నారంటే ఆయన చెప్పిన మాట,
నేను ఎవరిని మతం మార్చట్లేదు, ఎవరు మారవలసిన అవసరం లేదు. క్రిస్టియన్లు పరిపూర్ణ క్రిస్టియన్లుగా మారాలి, ముస్లింలు పరిపూర్ణ ముస్లింలుగా మారాలి, హిందువులు పరిపూర్ణ హిందువులుగా మారాలి. వారు దేవుని గురించి స్వంత శాస్త్రం నుంచి నేర్చుకోవాలి, కానీ ముందు నేర్చుకోవాలి. ఒక మతం గురించి కానీ ఒక దేని గురించి మనం మాట్లాడాలంటే ముందు దాని గురించి సంపూర్ణంగా నేర్చుకోవాలి. నేర్చుకుని ఈ మానవ జన్మని ఎవరు దయచేసి వృధా చేయరాదు. స్వచ్ఛంగా మారి భక్తిపూర్వక సేవ చేసి దేవుని ప్రపంచంలోకి లోకాలి. నా శిష్యులు ఉత్తమ ఉదాహరణలు మరియు వారి నుంచి ఇతరులు నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. నా శిష్యులు ఉత్తమ ఉదాహరణలు, అటువంటి వ్యక్తులు నాకు శిష్యులుగా కావాలి. వాళ్ళ నుంచి మిగతా వాళ్ళు నేర్చుకోవాలని నేను ఆశిస్తున్నాను అని శ్రీల ప్రభుపాదుల వారు ఇంటర్వ్యూలో చెప్పిన మాట. సో ఆయన శ్రీల ప్రభుపాదుల వారు గురు పరంపరంలోని మనం చెప్పుకొచ్చాము. 4 సాంప్రదాయాల గురించి చెప్పుకొచ్చాము. అట్లా చూస్తే మనం ఈ భగవద్గీత పుస్తకంలోని మొదటి పేజీలోనే రాసి ఉంటుంది. అలాగా మనం వెనక్కి వెళితే శ్రీల ప్రభుపాదుల వారి గురువులు సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, వారి గురువులు గౌరీ కిషోర్ దాస్ బాబాజీ, వారి గురువులు శ్రీల భక్తి వినోద్ ఠాకూర్లు, అలాగే వాళ్ళ గురువులు విద్యాభూషణ్ వారు. అలాగే మనం వెళ్తే శ్రీకృష్ణ పరమాత్ముడు వరకు 5000 సంవత్సరాల వరకు మనం వెనక్కి వెళ్ళగలము, ఎవరు గురువు ఎవరు అనేది స్వీకరించి. సో మీరు ఏ సాంప్రదాయంలో వెళ్ళినా సరే ఇటువంటి సాంప్రదాయంలో ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది క్లియర్ గా రాసి ఉంటుంది. ఈనాడు ఆయన శిష్యులైన రాధానాథ్ మహారాజుల వారిని నేను గురువుగా స్వీకరించాలి అనే ఆశతోని నేను వారు చెప్పిన మాటల్ని నేను ఫాలో అవుతున్నాను. సో ఆయన చెప్పిన మాట ఒక విషయం మీకు ఇక్కడ పెడుతున్నాను. మన దురలవాట్ల వలన నష్టం తప్ప ప్రయోజనం శూన్యమని మనకు స్పష్టంగా తెలిసినప్పటికీ ఇంకా వాటిలోనే ఆనందాన్ని వెతుక్కోవడం మాత్రం మానలేకపోతున్నాము. అలాగే మనం ఎవరితోనైనా ఎక్కువ సాంగత్యం చేస్తామో క్రమంగా వారి అలవాట్లకు ప్రభావితులమై వారి వల్లనే మనం కూడా ప్రవర్తించడం జరుగుతుంది. మనకి ఇంగ్లీష్ లో కూడా ఒక స్లోగన్, ఒక ప్రోవర్బ్ ఉంటుంది. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే అతని 5 మిత్రుల్ని మనం అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి మనకు సంపూర్ణంగా అర్థమవుతాడు అని. అట్లాగా మనము ఒక ఆధ్యాత్మిక చింతన మార్గంలోకి వెళదాము అనుకుంటే ఆ మార్గంలో ఉండే భక్తులతోనే మనం సాంగత్యం చేయాలి. అప్పుడు మాత్రమే మనకి ఆ భావనలు వస్తాయి, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. మనకున్న వనరులన్నీ శ్రీకృష్ణ ప్రీత్యార్థం వినియోగించడంలోనే మన గెలుపు ఆధారపడి ఉంటుంది. మనకున్న ప్రతి వనరులు మనకున్న టైం కానివ్వండి, ఒక శక్తి, పాడే శక్తి, మాట్లాడే శక్తి, రాసే శక్తి, ఏ శక్తి ఉన్నా సరే ఆ శక్తిని, మనకున్నే వనరుని మనము భగవంతుని ఇష్టం కోసం వాడగలిగితే, భగవంతుడికి ఏది ఇష్టమో ఆ కార్యం కోసం వాడితే దానిపైన మన గెలుపు ఆధారపడి ఉంటుంది. మన గెలుపు అంటే ఏమిటి? కేవలము ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళి భగవంతామం చేరడమే మనకు కావాల్సిన గెలుపు. ఆ గెలుపు దానిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచంలో మన కోరికలు ఎప్పుడైతే నెరవేరుతాయో ఆ క్షణం నుంచే కష్టాలు ప్రారంభమవుతాయి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ నిమిషం అయితే మనం భౌతిక ప్రపంచంలో కోరిక మీద ఉన్నామో ఆ కోరిక నెరవేరితే ఆ కోరిక మరొక కోరిక వైపు వెళ్తుందే తప్పితే ఆ కోరిక వలన మనం భగవంతుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము. ఏ నిమిషం అయితే అది మనం ఆ కోరిక వలన మనం భగవంతుని దగ్గరికి వెళ్తామో ఆ నిమిషం అది కోరిక అవ్వదు, అది సాధనం అవుతుంది. అటువంటి సాధనాన్ని మనం వెతుక్కోవాలి తప్పితే ఆ కోరిక వలన మరొక కోరికను పెంపొందించుకోవడానికి కాదు. అందువలన అది కోరిక, భౌతిక ప్రపంచం అనేది రెండు కూడా చాలా క్లోజ్ గా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇది శ్రీ రాధానాథ్ మహారాజుల వారు చెప్పిన మాటల్లోంచి 4 మాటలు మీకు తీశాను. ఇకపై రేపటి నుంచి రోజు కూడా ఆయన చెప్పిన ఒక మాటని మన గ్రూప్ లో పెడదాము అని అనుకుంటున్నాను. సో రేపటి నుంచి అదొకటి మన గ్రూప్ లో వస్తూ ఉంటాయండి మెసేజెస్. సో నెక్స్ట్ సెషన్ నేను ఎవరిని అన్నది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. సో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే అన్మ్యూట్ చేసుకుని అడగండి అమ్మా. సెషన్ ఓకేనా? అర్థమైందా? దీనివల్ల ఉపయోగం ఉందా? హరే కృష్ణ. ప్రభు అన్మ్యూట్ చేసుకోవచ్చు కదమ్మా అందరూ? అన్మ్యూట్ ఎవరికైనా కష్టం అవుతుందా అన్మ్యూట్ చేసుకోవడం? ఏబుల్ టు అన్మ్యూట్ ప్రభుజీ. యూఆర్ ఏబుల్ టు అన్మ్యూట్. ఓకే. హరే కృష్ణ. ఎవరికేం క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? సెషన్ లాస్ట్ వీక్ సెషన్ కంటిన్యూషన్ ఇది. దీనివల్ల మీ ఏమైనా నేర్చుకున్నారు అనిపిస్తుందా, లేకపోతే టాంజెన్షియల్ గా వెళ్ళిపోయిందా? వెంకట్ ఫోన్ అని చెయ్యెత్తారు ఎవరో, చెప్పండి. ఎవరికేం క్వశ్చన్స్ ఉన్నాయమ్మా?
క్వశ్చన్స్ కానీ రిఫ్లెక్షన్స్ కానీ? సత్యదేవ్ ప్రభు వినపడ్డది కదండి సెషన్? ఎక్కడైనా వాయిస్ ప్రాబ్లమ్స్ వచ్చాయా? లేదు ప్రభుజీ, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఓకే ఓకే ఓకే. యా. బసవేశ్వరరావు గారు ఓకే అండి? నమస్తే అండి, బాగానే ఉందండి, క్లియర్ గా ఉంది సార్. నమస్తే, బాగుంది సార్. క్వశ్చన్స్ ఏమున్నాయండి? అర్థం క్లియర్ గా ఉంది సార్, క్లియర్ గానే విన్నాను సార్. శశికళ గారు క్వశ్చన్ ఉందండి? ఉంది గురుజీ. చెప్పండి. ఇప్పుడు నాన్ వెజ్ మానేమని ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ విని నాన్ వెజ్ ఈ రోజుతో మానేసాం అనుకోండి, ఇప్పుడు ఇది వరకు తిన్న నాన్ వెజ్ కర్మలు ఉంటాయి కదండి, మరి ఆ కర్మను ఎలా నివృత్తి చేసుకోవాలి? అది నాన్ వెజ్ పరంగా కాదండి, ఏ తప్పు అయినా ఏదైనా ఏ విషయాల్లోకైనా ఈ రోజు నుంచి మనం ఇది చెయ్యలేము, ఈ రోజు నుంచి మనం పద్ధతిగా ఉంటాము అని అనుకుని ఆ ముందు అన్ని ఎలా పోగొట్టుకోవాలని మరి? గుడ్ క్వశ్చన్ అమ్మా, గుడ్ క్వశ్చన్. సో కర్మలు రెండు విధాలుగా పోతాయి. ఓకే, కర్మ రెండు విధాలుగా మాత్రమే మనం కర్మ నుంచి బయటపడతాం. ఒకటి కర్మను అనుభవించడం, రెండోది అంటే అనుభవించి ఆ కర్మ కాలిపోతుంది. రెండవది భగవంతుని కాళ్ళు పట్టుకోవడం. భగవంతుని కాళ్ళు పట్టుకుంటే ఆ కర్మని ఆయన కావాలంటే సంపూర్ణంగా తీసేస్తాడు. కానీ చాలాసార్లు కర్మని భగవంతుడు పెద్ద కర్మని చిన్న కర్మ కింద తీస్తారు. అంటే కర్మని దాని ప్రతిదానికి ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మ, ఆ కర్మ వలన మనం ఏదో ఎవరినో కొట్టాము, అవతల వాళ్ళు మనల్ని మళ్ళీ కొడితేనే మనం ఆ కర్మ అనుభవిస్తాం. మనం ఆల్రెడీ బాగా దెబ్బలు తిన్నప్పుడు అవతల వ్యక్తి కొట్టాడు అనుకోండి, అప్పుడు ఇంకా దెబ్బ పడుతుంది. మన అంటే ఫిజికల్ గా చెప్పట్లేదు. సో మనం ఎవరి దగ్గర 100 రూపాయలు తీసుకున్నాం, ఎవరి 100 రూపాయలు తీసుకున్నాం, అవతల వ్యక్తిని మోసం చేసి, మన కర్మ ప్రకారం మనం మళ్ళీ ఎవరో మనల్ని మోసం చేసి 100 రూపాయలు తీసుకుంటారు. సో భక్తుడి కానివానికి ఎలాగుంటుందంటే, భక్తుడు కానివానికి అది కర్మానుసారం వెళ్ళిపోతుంది. భక్తుడికి ఏమవుద్ది, మీకు ఏదో కారణం వల్ల 1000 రూపాయలు చేతిలోకి వచ్చిన నాడు మిమ్మల్ని ఎవడో 100 రూపాయలు మోసం చేస్తారు. వేరే కారణం వల్ల 10,000 రూపాయలు చేతిలోకి వచ్చిన నాడు మీ కర్మ తీసేయడం కోసం మీ 100 రూపాయల మోసం ఆనాడు జరుగుతుంది. సో భగవంతుడు మీకు ఆ కర్మని తగ్గిస్తాడు, లేదా ఆ కర్మని మీరు ఓర్చుకునగల స్థితి ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని అనుభవించేలా చేస్తారు. అది కేవలం ఆయన శరణాగతి పొందినప్పుడు మాత్రమే జరుగుతుంది. అర్థమవుతుంది కదమ్మా? సో అంటే గురూజీ ఇప్పుడు మనం చేసిన కర్మ, ఇప్పుడు దాకా చేసిన కర్మ మన ముక్తి మార్గానికి ఈ జన్మకి అడ్డుగోడ కింద తయారవుతుందా? లేదమ్మా, అడ్డుగోడ కింద మీరు భక్తి మార్గంలో వెళ్ళడానికి అడ్డుగోడ కింద ఎప్పుడు తయారవుతుంది. మీరు భక్తి మార్గంలో వెళ్ళడానికి అది ఎప్పుడు అడ్డుగోడ కింద తయారవుతుంది. ఇప్పుడు ఈ జన్మ ముక్తి మార్గం పొందడానికి కృషి చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ రోజు మీరు చెప్పారని అన్ని మానేసి ఇప్పటి నుంచి ఒక పరిపూర్ణ స్థితిలో ఉండి, ఇప్పుడు మనకు ఆ ముందు చేసిన ఇన్ని సంవత్సరాల ముందు చేసిన కర్మ అసలు ముక్తి మార్గం అడ్డుకోవడం అవ్వదండి. అవన్నీ కూడా భగవంతుడు తీసిగలడమ్మా. అవన్నీ కూడా తలుచుకుంటే నిమిషంలో తీసేస్తాం. మనకి భాగవతంలోని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు తెలుసు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఎన్నో విధాలుగా కష్టాలు పెట్టాడు. కానీ హిరణ్యకశిపుడు భగవంతుడు చంపిన తర్వాత ప్రహ్లాదుడిని కోరుకోమంటే, ప్రహ్లాదుడు అంటే నాకు ఇటువంటి కోరిక వద్దు, నువ్వు ఏవైనా కోరికలు కోరుకోమంటే కోరికలు రాకుండానే మనస్తత్వం గల మనసును నాకు ప్రసాదించు, అటువంటి కోరిక నాకు కావాలి, అటువంటిది ఆ వరాన్ని నాకు ప్రసాదించు అని కోరుకుంటాడు. అంటే భగవంతుడు అది కాదు, ఇంకేదైనా వరం కోరుకో, అది నీకు ఎలాగో ఉన్న లక్షణమే, అది కాకుండా నీకు ఇంకేమైనా కోరిక అయితే నా తండ్రికి మోక్షం ప్రసాదించు అంటే. నీ తండ్రికి కాదు, తండ్రికి ముందు 7 తరాలకి నేను మోక్షం ప్రసాదించాను అంటే మరి హిరణ్యకశిపుడు వాళ్ళ తల్లులు తండ్రులు చేసిన ఆ కర్మలన్నీ ఏమైపోవాలి? అవన్నీ భగవంతుని నిమిషంలో తీసేయగలిగాడు. అంటే మీకు చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు మీ పిల్లాడు ప్రహ్లాదుడు నాకు నా కర్మ పోదా అన్నది కాదు, కానీ భగవంతుడు కర్మ తీయగలిగే గుణం గురించి, లక్షణం గురించి చెప్పుకొస్తున్నాను. ఈనాడు మీరు తలుచుకుని మీరు భగవంతుడికి పూర్తి శరణాగతి పొందితే తప్పకుండా భగవంతుడు కర్మల నుంచి మిమ్మల్ని విముక్తురాల్ని చేయగలడు. అందులో అనుమానం లేదు.
లక్ష్మీమాత క్వశ్చన్ ఉందమ్మా? హరే కృష్ణ. ఇంకెవరికి క్వశ్చన్ ఉందండి? బసవేశ్వర గారు ఇంకా ఏదో అందాక అడుగుతున్నారు, మేము కట్ చేస్తాం. గత జన్మలో ఎవరు అండి? నేను ఎవరిని అంటే కాదమ్మా, నేను ఎవరిని అంటే గత జన్మలో ఎవరు కాదు. మన ఉనికి గురించి మనం ఏమి తెలుసుకోవాలి? హూ am I? జీవాత్మ గుణం గురించి తెలుసుకోవడం గురించి, ఆత్మతత్వం తెలుసుకోవడం గురించి భగవద్గీత నుంచి ఎగ్జాంపుల్ గా చూస్తాం. ఆత్మతత్వాన్ని ఎట్లాగా అర్థం చేసుకోవడం అనేది ఆల్రెడీ మనకు చాలా రిపిటేషన్ లాగా ఉండొచ్చు, కొన్ని విషయాలు రిపిటేషన్ లాగా ఉండొచ్చు, కానీ దాన్ని మళ్ళీ భగవద్గీతలో ఉన్న ఆత్మతత్వాన్ని, సాంఖ్యయోగం నుంచి కొన్ని విషయాలు చర్చిస్తాం. ఇంకెవరికి ఏం ప్రశ్న ఉందండి? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభు సత్యదేవ్ ప్రభుజీ, ఒక చిన్న పాయింట్ ఇందాక మాతాజీ అడిగిన క్వశ్చన్ కి యాడ్ చేయొచ్చా మీ పర్మిషన్ అంటే? చెప్పండి. యా, అదే ఇందాక మాతాజీ అడిగారు కదా, కర్మలు ఇప్పుడు ఈ రూపటి నుంచి మనం ఒకవేళ నాన్ వెజ్ తినకుండా ఉంటే కర్మలని, ఇప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచం అంతా మనం ఏంటి ఒక జైలు లాగా ట్రీట్ చేస్తాం కదా. భౌతిక ప్రపంచం అంటే మనం ఒక జైల్లో ఉన్నట్టు. ఇప్పుడు జైల్లోకి వచ్చిన తర్వాత కూడా తప్పులు చేస్తూ ఉంటే మనం ఆల్రెడీ యావజ్జీవ శిక్ష పడింది అనుకోండి, తప్పులు చేస్తూ ఉంటే అప్పుడు ఆ శిక్ష తగ్గదు. అప్పుడు వాడు ఇప్పుడు ఈ జైల్లోకి వచ్చిన తర్వాత కూడా వీడి ప్రవర్తన మారట్లేదు అంటాడు. కానీ జైల్లోకి వచ్చిన తర్వాత కనీసం మంచి పనులు చేయడం మొదలు పెడితే కొంతకాలానికి ఆ జైలర్ కి అరే వీడు సత్ప్రవర్తనలో ఉన్నాడు అనేసని 15 సంవత్సరాల శిక్షని 10 సంవత్సరాలు తగ్గించేసి పంపిస్తాడు. సో అట్లా అన్నమాట. అంటే ఆల్రెడీ మనం ఈ భౌతిక ప్రపంచం అనేది దుఃఖాలయం, అశాశ్వతం. అందుకనే ఇప్పుడన్నా సత్ప్రవర్తన అనేది స్టార్ట్ చేస్తే అప్పుడు ఈ భౌతిక ప్రపంచాన్ని భగవంతుడు తీసుకెళ్లిపోతాడు అన్న అట్లీస్ట్ వస్తుంది. సో ప్రభుజీ చెప్తుంది ఏంటంటే అమ్మా, జైల్లోని సత్ప్రవర్తన చూసి ఎట్లాగా జైలర్ శిక్షను తగ్గిస్తారు, కోర్టు కూడా క్షమాభిక్ష ఎట్లా పెడుతుంది. 10 యావజ్జీవ కారాగార శిక్ష విధించిన వాళ్ళకి కూడా 10 సంవత్సరాల తర్వాత నువ్వు నీ శిక్షని తగ్గిస్తూ వాళ్ళకి క్షమాభిక్ష పెట్టి ఎలా వదిలేస్తుంటారు. అట్లాగే భగవంతుడు కూడా మనం ఎప్పుడైతే మంచి మార్గంలోకి వెళుతున్నామో అని చూస్తున్నామో, మనం అనుభవించాల్సిన కర్మను కూడా ఆయన తుడిచివేయగలరు అని దానికి ఉదాహరణగా చెప్పుకొస్తున్నారు. మోహన్ ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. సత్యదేవ్ ప్రభు, గుడ్ ఎగ్జాంపుల్. ఇంకేమున్నాయమ్మా? ఇంకేమి లేకపోతే క్లాస్ ఇక్కడతో క్లోజ్ చేస్తున్నానమ్మా. నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం, ఎందుకంటే మాకు ఇక్కడ రేపు ప్రోగ్రామ్ ఉంది, మీరు చూసే ఉంటారు మెసేజెస్. సో మా ఇంట్లో రేపు చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు తాలూకా విగ్రహాల్ని, చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు, బలదేవుల తాలూకా అవతారాలు, ఆ ఇద్దరు అవతార పురుషుల విగ్రహాలను మేము విగ్రహ ప్రతిష్ఠ చేయిస్తున్నాము మా ఇంట్లోని. సో ఆ విగ్రహాలని రేపు సాయంత్రము శ్రీ రాధేశ్యామ్ ప్రభు ఆయన వచ్చి ఆయన చేతుల మీదుగా జరుగుతుంది. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా రాగలిగితే ప్లీజ్ తప్పకుండా రండి. గచ్చిబౌలి దగ్గర మా ఇల్లు, గచ్చిబౌలి ఏరియాలోని. మీరు ఎవరైనా వద్దాం అనుకుంటే, ఊరికనే మనకి గ్రూప్ లో 400 మంది ఉన్నారు, కానీ ఇక్కడ సెషన్ లో 40 మంది ఉన్నారు. అందుకనే నేను ఇంటి అడ్రస్ డీటెయిల్స్ పెట్టట్లేదు గ్రూప్ లోని. సో మీరు ఎవరైనా వద్దాము అనుకుంటే నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టండి, నేను మీకు మొత్తం డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడికి రావడానికి గైడ్ లైన్స్ ఇస్తాను. ఏమ్మా, దాని గురించి ఎవరికైనా ఏమైనా క్వశ్చన్లు ఉంటే మనం ఒక 2 నిమిషాలు డిస్కస్ చేయొచ్చు. ప్రభుజీ చెప్పండి అమ్మా. ప్రభుజీ, అది లైవ్ ఇవ్వగలరా? అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ లైవ్ ఇవ్వడానికి ట్రై చేస్తామా. అంటే అక్కడ ఏమవుతుందంటే, ముందు పంచామృత అభిషేకము, తర్వాత భగవంతుని తీసుకెళ్లి అలంకారము, తర్వాత అలంకారం అయిన తర్వాత పుష్పాభిషేకము, ఈ మధ్యలోని మహారాజు రాధేశ్యామ్ ప్రభుజీ వారి క్లాసు జరుగుతాయి. సో అంతా లైవ్ చేయగలమా, ఎంతవరకు చేయగలమా అన్నది చూస్తున్నాము. అక్కడ హాల్లో కూడా ఇంచుమించు 150 మంది గెస్ట్లు ఉంటారు. సో దీని మధ్యలో మీకు చాలా మటుకు ట్రై చేస్తాము. ఎంత క్లారిటీ ఇవ్వగలమా, ఎంత వాయిస్ వస్తుందా, ఇవన్నీ ఆలోచిస్తున్నాము.
అట్లీస్ట్ డైటీ ప్రతిష్ట అన్నా కొద్దిసేపు అన్నా ఇవ్వండి ప్రభుజీ. అలాగేనమ్మా, కనీసం ఒక్క కెమెరా వైపు పెట్టి ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అలాగే, థ్యాంక్ యూ ప్రభుజీ. డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది మీకు, బట్ స్టిల్ ఓకే. లేదంటే తర్వాత రికార్డింగ్ రికార్డ్ చేసి పెట్టండి గురుజీ. అలాగే రికార్డ్ చేసి పెట్టండి. క్లాస్ అంటున్నారు కదా, ఏదైనా మంచి ఉపన్యాసం అలాంటివి ఇస్తే కూడా రికార్డ్ చేసి తప్పకుండా అది మీకు పెట్టగలుగుతాను. అది ఇంగ్లీష్ లో ఉంటుంది. చేయండి. తప్పకుండానమ్మా, తప్పకుండా శిరీష. ఇంకా గురూజీ అదొక క్వశ్చన్ ఉంది గురూజీ, నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. చెప్పండి. మేము శ్రీ వైష్ణవులం అండి. యాక్చువల్ గా అంటే మా అమ్మ నాన్న వాళ్ళు కూడాను కంపల్సరీగా ఏమంటారు సమష్టినాలు అని చెప్తారు కదా గురూజీ. అంటే చేతి పైన శంకు చక్రం అని పెట్టుకుంటారు కదా, అది పెట్టుకోవడం వల్ల అంటే వైకుంఠానికి చేరుకుంటాము అని చెప్తారు గురూజీ చాలా మంది. అంటే నేను నా పెద్దల నుంచి విన్నాను అది. దాని గురించి కొంచెం వివరంగా చెప్తారా గురూజీ? అదే అంటే కంపల్సరీగా చేసుకోవాలనా లేకపోతే చేసుకోకపోతే ఏమన్నా అవుతుందా? అంటే మన పెద్దల ద్వారా నుంచి మనం నేర్చుకుంటున్నాం కదా, అది ఒక సాంప్రదాయంగా వచ్చింది, అది తెలుసు, కానీ కారణం ఏంటనేది నాకు తెలియదు. దాని గురించి కొంచెం వివరంగా చెప్తారా గురూజీ? నిజానికి నాకు అంతగా తెలియదమ్మా. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోని ఆ శంకు చక్రాల్ని ఎందుకు పెడతారు అన్నది నాకు కావాలి తెలుసు, చెప్పడానికి ప్రయత్నిస్తాను. తప్పకుండా గురూజీ, పర్వాలేదు గురూజీ. సరే, పర్సనల్ గా నేను మళ్ళీ కాల్ చేసి అడుగుతాను. తప్పకుండా నాకు క్లారిటీ ఇస్తే. ధన్యవాదాలు గురూజీ. మాది బ్రహ్మ మధ్వ గౌడ సాంప్రదాయంలోంచి ఇస్కాన్ కి సంబంధించిన వాడిని నేను. సో ఏ సాంప్రదాయం అయినా ఫాలో అవడంలో తప్పు లేదు, ఏ సాంప్రదాయంలో ఫాలో అవడంలో తప్పు లేదు. కానీ ఏ సాంప్రదాయం అయినా దాని లక్ష్యం ఒకటే, భగవంతుని చేరే మార్గము వైపు మనల్ని తీసుకువెళ్ళగలగాలి. తీసుకువెళ్ళలేకపోతే ఆ సాంప్రదాయం వల్ల మనం నేర్చుకునేది తక్కువ, లైఫ్ ను వృధా చేసుకోవడమే ఎక్కువ జరుగుతుంది. అంతేగాని శ్రీ సాంప్రదాయము, చిన్నజీర స్వామి వీళ్ళందరూ కూడా చాలా చాలా నిష్ఠగా శాస్త్రాన్ని పాటించాలి. అదే కారణంతో, ఇది వేరొకటి కాదు, వాళ్ళని భక్తి మార్గంలో తీసుకువెళ్ళాలని ఏకైక లక్ష్యంతో చేసేవాళ్ళే వీళ్ళందరూ కూడా. చిన్నజీర ఏ సాంప్రదాయం తీసుకున్నా, కుమార సాంప్రదాయం తీసుకున్న, కుమార సాంప్రదాయం ఎక్కువగా మనకు నార్త్ ఇండియాలో కనబడుతుంటుంది. అలాగే రుద్ర సాంప్రదాయము కానీ ఏ సాంప్రదాయం తీసుకున్నా అదే మార్గం. అయితే ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందంటే అందరూ కూడా చిన్నజీర స్వామి వారి లాగా చేస్తున్నారండి. ఎక్కడో సాంప్రదాయము డైల్యూట్ అయిపోయింది అనుకోండి, ఆ డైల్యూట్ అయిపోయిన గురువుని మనం పట్టుకుని మనం దాంతో ముందుకు వెళ్ళలేం. అది మనంతటా మనం ఫిల్టర్ చేసుకుని సాధ్యమైనంత వరకు సంపూర్ణంగా దాన్ని పాటించగలగాలి. ఏకైక మార్గం, మళ్ళీ ఏకైక లక్ష్యం, ఏకైక మార్గం, ఈ రెండు ఈ 4 సాంప్రదాయాల్లో ఇంకా నిలబడ్డది అని మేము ఆశిస్తున్నాం. అవును, అది పెళ్ళైన వాళ్ళైతే అంటే చిన్న పిల్లలు కూడా చేయించుకుంటారు అని చెప్పారు గురూజీ. అది కొంచెం నాకు ఈ వివరంగా చెప్తే బాగుంటది అనిపిస్తుంది. ఇంకోటి గురూజీ, యజ్ఞోపవీతం అనేది కూడా ఎందుకు మన సాంప్రదాయంలో ఉంది, దాని వల్ల ఉపయోగాలు ఏంటి? అంటే ఆ పిల్లలు ఏమైనా చేంజ్ అవ్వగలుగుతారా యజ్ఞోపవీతం అనేది వేసుకున్న తర్వాత? అంటే కొంతమంది ఏమో పెళ్లి కాకముందు, అంటే పెళ్లి అయ్యే ముందు చేయించుకుంటారు కొంతమంది, కానీ కొంతమంది 11 సంవత్సరాలు 13 సంవత్సరాలుగా అలా చేయించుకుంటారు కదా, దాని వల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? దాని వల్ల పిల్లలు ఏమైనా చేంజ్ అవ్వగలుగుతారా అని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి గురూజీ. యజ్ఞోపవీతంతో పాటు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. ఒక జంజం కాదు కదమ్మా, దాంతో చాలా రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. సో ఆ వయసుకు వచ్చిన పిల్లలకి, మగ పిల్లలకి 11 ఏళ్ళు వయసు వచ్చే లోపల 9 ఏళ్ళు 11 ఏళ్ళకి వాళ్ళు టీనేజ్ ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళని ఒక క్రమ పద్ధతిలో ఉంచడం కోసము యజ్ఞోపవేతము, అక్కడి నుంచి వాళ్ళ పద్ధతులు ఫాలో అయితే మంచి మార్గంలో వెళ్ళగలుగుతారు. కొంత నియంత్రణ జరుగుద్ది, ఇంద్రియ నియంత్రణ జరుగుద్ది. దానికోసం అని పెట్టుకొచ్చారు. ఇవాళ రేపు కేవలం దాన్ని ఒక ప్రక్రియ కింద చేసుకుని వెళ్ళిపోయి వాళ్ళు అవ్వకపోతే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అదేమి అదే మంత్రశక్తి ఉన్నది కాదు. అది ఒక పద్ధతిలో మనం తీసుకువెళ్ళే విధానంలో పెట్టడం వరకు దాని మంత్రశక్తి. గాయత్రి మంత్రం కూడా ఉపదేశిస్తారు అండి. అవును, కరెక్ట్. అది అవన్నీ కేవలం దాని వల్ల కొంత మంచి ఎగ్జాక్ట్లీ గాయత్రి మంత్రం ఉపదేశించడం, సంధ్యావందనం చేయడం, ఉదయం చేసుకోవడం, ఇవన్నీ మనసు నియంత్రించడం కోసము చేసే పనులు.
అది అవన్నీ పాటిస్తే కరెక్ట్ గా పాటించి చేసుకుంటే కరెక్ట్. నెక్స్ట్ ముందు సెషన్స్ లో ఇవన్నీ డిస్కస్ చేస్తాము. ఓకే గురూజీ, మీరు చెప్పారు కదా గురూజీ, అదే ఇంట్లో పూజ చేస్తున్నామని చెప్పారు కదా, మేము యాక్చువల్ గా బెంగళూరులో ఉంటాం గురూజీ. అదే లైవ్ సెషన్ ఏమన్నా ఉండేటట్టుగా ఉంటే బాగుంటుందని ట్రై చేయండి గురూజీ. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు. ఈ లింక్ అవ్వకపోవచ్చు, వేరే లింక్ ఇవ్వాల్సి వస్తుంది, బట్ ఆ లింక్ పంపిస్తాను. సరే గురూజీ, ధన్యవాదాలు. గురూజీ చిన్న క్వశ్చన్ అండి, చెప్పండి. సింపుల్గానే చెప్పండి. అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అంటారు. ఈ జన్మలో అంటే ఈ జన్మ అంటే ఇప్పుడు నేను తీసుకున్న జన్మలో తెలిసి తెలియక కూడా ఏమి తప్పు చేయలేని, ఎప్పుడు డివోషనల్ గా అన్ని వింటూ ఉంటాను, ఎప్పుడు నామస్మరణతోనే గడుపుతూ ఉంటాను. అయినా వ్యాధులు అలా పీడిస్తూ ఉంటాయి. అది ఇంకా అంటే చేయడానికి ఇంక వేరే ఆప్షన్ ఉండదండి. అలా ఒకదాని తర్వాత ఒకటి ఇష్యూస్ వస్తూనే ఉంటున్నాయి. అది ఎందుకు అలా జరుగుతుంది అని డౌట్ అండి. భౌతిక ప్రపంచ లక్షణమే అదమ్మా, భౌతిక ప్రపంచ లక్షణమే అది. ఒకదాని తర్వాత ఒక జన్మ మృత్యు జరా వ్యాధి అంటే దీని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. అయితే మిగతా వాళ్ళ మీద నాకు ఎక్కువ వ్యాధులు వస్తున్నాయి అంటే అది కేవలం కర్మానుసారమే జరుగుతూ ఉంటుంది. సో దానికోసము పర్టికులర్ దేవతా పూజ, దేవతా అర్చన చేయొచ్చు. లేదా శ్రీకృష్ణ భగవాన్ దేవతలందరికీ రాజు, దేవతలందరికీ గురువు, దేవతలందరికీ దేవుడైన భగవంతుని ప్రార్థన చేయించుకుని, అంటే భగవంతుని ప్రార్థన అంటే మళ్ళీ ఏదో ఈ రోజు యజ్ఞం చేశాను రేపు పొద్దున్న నాకు ఈ రోగం తగ్గిపోవాలి, ఈ రోజు యాగం చేశాను రేపు పొద్దున్న నాకు ఈ రోగం తగ్గిపోవాలి అంటే అలా అంత ఈజీగా జరగదు. అది కొద్దిగా అండి గురుగారు, నలదమయంతి చరిత్ర చదవడం వల్ల కొద్దిగా ఉపశమనం వస్తుందని విన్నానండి. అది ఏది చదవడం వల్ల? నలదమయంతుల కథ. తెలీదమ్మా, నేనైతే వినలేదు. నలదమయంతుల కథ చదవడం వలన ఆరోగ్య ఉపశమనం వస్తుంది. కొంచెం బాగోలే, మనసు ప్రశాంతం లేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మనసు ప్రశాంతం అవుతుందని విన్నాను. నేను ఇక్కడ వినలేదమ్మా. ఒకటమ్మా, ఏది చదవడం మొదలు పెట్టినా సరే నా ఉద్దేశంలో ముందు భగవద్గీతను సంపూర్ణంగా అర్థం చేసుకున్న తర్వాత మన ఇష్టం. ఆ తర్వాత కూడా ఇంకా ఏదైనా చదవాలి అని ఉపయోగం ఉందా అని, వీటన్నిటికంటే ఉత్తమమైనది భగవద్గీత అమ్మా. అవునండి, భగవద్గీతలండి కాదనలేదు, కానీ కొంత శని ప్రభావం ఉండడం వల్ల కూడా కొన్ని రకాల బాధలు ఉంటాయి కదండి. ఉండొచ్చు. ఆ వివరణ అంటే విన్నాను. నలదమయంతి కదా కొన్ని రోజులు పారాయణం చేస్తే కొంచెం మనసు కొంతవరకు ప్రశాంతం వస్తుందని విన్నానండి. దానికి అమ్మా సునీత గారు, దానికి ఒక్కొక్క విషయం ఒక స్పెసిఫిక్, ఒక సింపుల్ రూల్, ఒక సింపుల్ ప్రిన్సిపల్ తో అందరికీ అయిపోతుందని లేదమ్మా. మీకున్న సమస్యని స్పెసిఫిక్ గా డిస్కస్ చేద్దాం. మీకున్న స్పెసిఫిక్ గా దీన్ని డిస్కస్ చేసి దీని నుంచి మనం ఉపశమనం ఎలా పొందాలి. సో బట్ అడిగిన ప్రశ్నకి సమాధానము ఏమ్మా, భగవత్ తట్టుకునే శక్తి ఇస్తే చాలండి. అంతే తట్టుకునే శక్తి ఇస్తే చాలు. అవునమ్మా. స్పెసిఫిక్ గా నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి, మాట్లాడదాం. బట్ బాటమ్ లైన్ ఏంటంటే భగవంతుడి ప్రేమతో ఆయనకి శరణాగతి పొందితే సమస్య తీరుతాయి. మళ్ళీ సమస్య గురించి మళ్ళీ మనం 10వ అధ్యాయం 10వ క్లాస్ లో డీటెయిల్ గా చదువుకుంటాం. ఎటువంటి సమస్యగా మనం అనుభవించాలి, ఎటువంటి సమస్యగా గుర్తించాలని ఆల్రెడీ మనం చదువుకున్నాము. బట్ అట్ ద సేమ్ టైమ్ అనారోగ్యం అనేది శరీరానికి సంబంధించిన సమస్య. ఎందుకని ఆ సమస్య వలన భగవంతునికి సంపూర్ణంగా ప్రార్థించలేకపోతే అది సమస్యే. భగవంతునికి ప్రార్థనకి మన ఆరోగ్యం అడ్డు వస్తే అది సమస్యే. నన్ను అడిగితే ఫస్ట్ మినిమం యూ హ్యావ్ టు స్టార్ట్ చాంటింగ్. ఇందాక మన క్లాస్ మొదట్లోని ఒక రౌండ్ చాంటింగ్ చేశాం కదమ్మా, 16 రౌండ్స్ చాంటింగ్. దాన్ని పెంచుకోవాలి. కనీసం రోజుకి 4 రౌండ్స్ అయినా చాంటింగ్ తో మొదలు పెట్టండి. హరే కృష్ణ మహామంత్రాన్ని 4 రౌండ్స్ అంటే 4 × 108 సార్లు చెప్పాలన్నమాట. గురువుగారండి, అమ్మా గురువుగారు చెప్పండి. ఇప్పుడు ఓంకారం ఉంది కదండి, ఓంకారం డైలీ ఎర్లీ మార్నింగ్ చేయడం వల్ల కొంచెం ఆరోగ్యం బాగుంటదనేసి విన్నాను. సో ఆరోగ్యం బాగుండొచ్చు. మనకు కావాల్సింది ఆరోగ్యం బాగు కంటే కూడా ఆత్మ దగ్గరికి చేరడం. పెట్టాలంటే ఆరోగ్యం కావాలి, కాదనట్లేదు. ఓంకారం బాగుపడుతుందంటే నాకు అంతగా తెలియదు. అష్టాంగ యోగా మార్గంలోనే అదొక మార్గం అయి ఉండే. బట్ అట్ బాటమ్ లైన్ ఇవన్నీ కూడా హరినామ సంకీర్తన, భగవన్నామ సంకీర్తన వైపు ఎంటర్ అవ్వాలి. సో అక్కడ ఎండ్ అవ్వాలంటే ముందు మనం ఎంటర్ అవ్వాలంటే కనీసం ఒక రౌండ్ తోనైనా చాంటింగ్ మొదలు పెట్టాలి రోజుకి.
ఇప్పుడు అందుకే మన క్లాస్ ముందు ఒక రౌండ్ తో మొదలు పెట్టాము. తర్వాత 6-7 సెషన్స్ అయిన తర్వాత దాన్ని 2 రౌండ్స్ చేద్దాం అనుకుంటున్నాను. అంతటి మీరు రోజుకి 4 రౌండ్స్ చేయగలిగితే బాగుంటుంది. అంటే హరే కృష్ణ చదవాలండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే మహామంత్రం 16 అక్షరాల మహామంత్రం. అలాగే ఎన్నిసార్లు చదవాలండి? 108 సార్లు అమ్మా. 108. ఉదయం 2 అండి. లేదు, 4 ఉదయమే చదువుకోవచ్చు. ఇలా మాల ఉంటుంది. ఈ మాలతో పాటు ఒక సంవత్సరం చదివి ఒక్కొక్క పోస్ట్ జరుపుకుంటాము. దీని గురించి 4 దండలు చెయ్యాలండి. అలా 4 సార్లు. ఓకే అండి. 16 సార్లు చేయాలమ్మా లెక్క ప్రకారం అయితే. మాకు ఆచార్యులు 4 16 సార్లు. రోజుకి 16 సార్లు చేయాలి. ఓకే అండి. 16 ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో చేసుకుంటారు. ఇంకేం ప్రశ్నలు ఉన్నాయమ్మా? సరే అమ్మా, ఇంకేం లేకపోతే నేను సెషన్ ఎండ్ చేస్తున్నాను. సారీ, చాట్ విండోలో ఓకే, చాట్ విండోలో కూడా ఏమి లేదు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కలుద్దామా. నెక్స్ట్ సాటర్డే క్లాస్ ఉంటుంది. ఈ లోపల మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు రాగలిగితే తప్పకుండా రండి, బాగుంటుంది. నాకు మెసేజ్ పెట్టండి, మీకు డైరెక్షన్స్ ఇస్తాను ఎక్కడ రావాలి ఏంటి. గచ్చిబౌలి అండి అది. గచ్చిబౌలి అమ్మా. సరే అండి. ఓకే, హరే కృష్ణ. ఇక్కడతో సెషన్ ముగిస్తున్నానమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ.